హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. మనసులోని మనసు నవల 9వ భాగం. కుటుంబంలో పెద్ద పిల్లకు పెళ్లిగాక రెండో పిల్లకు పెళ్లి అయి అందులోనూ ఆ రెండో కూతురు తల్లి కాబోతున్నప్పుడు ఇద్దరికీ జన్మనిచ్చిన తల్లి ఎలా మారిపోతుందో, ఎలా ప్రవర్తిస్తుందో కళ్ళారా చూస్తున్నది అరుణ. తండ్రి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు గాని తల్లి సుశీల అదృష్టాన్ని, సంపదని 24 గంటలు పొగుడుతుంటే నవ్వుగా ఉండేది. ఇంట్లో తినుబండరాలు చేస్తే సుశీలకు అంటూ విడిగా పెట్టి కారులో ఎక్కి నుంగంబాకం వెళ్తున్నప్పుడు మరోసారి అరుణకి ఎలాగో ఉండేది. క్షణకాలం ఈ శ్రద్ధ, ఈ ప్రేమ తనకు చెందవలసిందిగా, తను పొందవలసిందిగా అని కూడా అనిపించేది. కానీ వెంటనే లక్ష్మీదేవి గారు మాటలు జ్ఞాపకం వచ్చి తన మార్గం సమంజసమైనది, తన నిర్ణయం సరి అయినది అని తృప్తిపడేది. అమ్మ సుశీలని చూడాలని ఉంది. ఎలా ఉంది? లావయ్యిందా? అడిగింది అరుణ. తల్లి అక్కడ కబుర్లు చెబుతుంటే ఒకరోజు ఉదయం వేళ, దాన్నిప్పుడు చూస్తే అది నీకంటే ఛాయ తక్కువని ఎవరు చెప్పినా నమ్మరు. ఒళ్ళొచ్చింది. నేను సమంగా చూడను, చూస్తే దిష్టి తగులుతుందని భయం అంది సావిత్రమ్మ గారు. దాన్ని ఒకసారి పంపకూడదా? నేను రమ్మన్నానని చెప్పు. అది రాదు, వాళ్ళు పంపరు. పెళ్లికి ముందే చెప్పింది. ఆనాడు ఆవిడ పెట్టిన షరతుల్లో సుశీలని పుట్టింటికి పంపనని. పోనీ దానికి రావాలని లేదా? నన్ను చూడాలని లేదా? తల్లి మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఊరుకుంది. తండ్రి తల్లి వంక ఉరిమి చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి తనకి తెలియనీయకుండా ఏదో దాస్తున్నారు. ఏం జరిగింది? ఏ విషయం దాస్తున్నారు? అమ్మ, నువ్వేదో దాస్తున్నావు అడిగింది అరుణ. ఏం లేదు, నీకు ఆఫీసుకి టైం అయినట్లు ఉంది, వెళ్ళు. మీ అమ్మకి ఏం పని లేదు కోప్పడ్డాడు రామకృష్ణయ్య గారు. అరుణకి తండ్రి ఏదో దాస్తున్నట్లు అనుమానంగా ఉంది. చెప్పులు వేసుకుని బ్యాగ్ తీసుకుని బయటకి నడిచింది. ఇదిగో ఆ ముసలావిడ లేనిపోనివి కల్పించి చెబితే సుశీలకి బుద్ధి లేదు, నమ్ముతున్నది. నువ్వు ఇవన్నీ పైకి చెప్పి దాన్ని బాధించకు. అయిందేదో అయ్యింది. అది ఇక్కడికి రాకపోతే కొంప మునగలేదులే. నేను మటుకు చెబుతానా? ఇది ఊరికే చిన్నదాన్ని గురించి అడుగుతుంది. దానికేమో తల్లి జవాబు పూర్తిగా వినదలుచుకోలేదు అరుణ. సుందరమ్మ గారు ఏం చెబుతున్నది? సుశీల ఏమనుకుంటున్నది? ఆ రోజంతా అరుణకి మనసులో లేదు. లక్ష్య పెట్టకూడదు అనుకుంటూనే సుందరమ్మ గారు ఏం చెప్పిందో ఊహించుకోవడానికే ప్రయత్నించింది. కానీ ఊహించుకోలేకపోయింది. ఏం చెబుతుంది? తను చెడ్డదని, తన ప్రవర్తన మంచిది కాదని ఇదివరకే అంది. అనటానికి ఇంకా ఏముంటాయి? ఆ 3వ నాటి సాయంత్రం అరుణ తల చిక్కు తీసుకుంటున్నది. ఆ మధ్యాహ్నం డ్యూటీ అయిపోయి 3 ఇంటికొచ్చింది. టైము ఉంది కదా అని తల రుద్దుకుంది. బారుగా ఉన్న వెంట్రుకలు పాయలు పాయలుగా తీసి చిక్కు తీసుకుంటున్నది. జుట్టు 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగమే చిక్కు తీసి అక్కడికక్కడే ముడిపెట్టుకుని మళ్ళీ మరో భాగం చిక్కు తీసుకునేది అరుణ. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతున్నది. 4 పాయలు అక్కర్లేకుండా 3 పాయలు తీస్తే సరిపోతున్నది. దువ్వెన నిండా పొడువాటి వెంట్రుకలు ముళ్ళు ముళ్ళుగా వచ్చేస్తున్నాయి. అది చూసి, అదేమిటే అరుణ, జుట్టంతా అలా రాలిపోతున్నది? దువ్వెన నిండా జుట్టే. కర్మ, అన్నీ ఎలా ఉన్నాయో. నీ తలకట్టు అలానే ఉంది. జుట్టు ఊడడానికి నా కర్మానికి సంబంధం లేదు గాని. అమ్మా, నేను మాట అడుగుతాను, నిజం చెబుతావా? అడిగింది అరుణ. కన్న కూతుళ్ళ దగ్గర అబద్ధాలాడే కర్మ నాకేం రాలేదు. ఏమిటే అది? అడిగింది సావిత్రమ్మ గారు. సుశీలకి నా మీద కోపమా? సావిత్రమ్మ గారు కంగారు పడుతున్నారు. ఎవరన్నారు కోపమని? అడిగారు. నాకు తెలిసిందిలే. దానికి నన్ను చూడడం ఇష్టం లేదు కదూ. అంతా ఉట్టిది. ఆ ముసలావిడ లేనిపోనివన్నీ కల్పించి చెబుతుంది. దానికి ఇప్పుడంతా ఆ అత్తగారి గొప్పే తప్ప మనం కనిపించటం లేదు. ఇంతకీ ఏం చెప్పిందిట? అతనికి నీ మీద ఇష్టమట. అందుకనే నువ్వు పెళ్లి చేసుకోలేదు ఇక్కడికొస్తే. నేను వల్లో వేసుకుంటానని చెప్పిందా? నవ్వుతూ అడిగింది అరుణ. అది కాదు, ఇక్కడికొచ్చి నిన్ను చూస్తే పాత పరిచయాలు పెద్ద అవుతాయని దానికి బాగా నూరిపోసింది. అందుకనే అది రావడానికి అంత ఇష్టపడడం లేదు. నువ్వు నమ్ముతున్నావా? అడిగింది అరుణ. నేను నమ్మను, అది నమ్మదు. చిన్నతనం కదా. మొగుడు మీద భయం. ఆ భయాలు అందరికీ ఉంటాయి. కానీ ఈ పెళ్ళి నేను వద్దన్నాను కదమ్మా.
నిజమే, అదే తెలుసు సుశీలకి. ఆ ముసలావిడ నూరిపోస్తూ ఉంటుంది, మీ అక్క మంచిది కాదు, నీ మొగుడిని జాగ్రత్త పెట్టుకో అని. అరుణ, నీకీ అపవాదాలన్నీ ఎందుకు? హాయిగా పెళ్లి చేసుకోరాదా? సంబంధాలు వెతుకు అంది అరుణ నవ్వుతూ. నీ అదృష్టం కొద్దీ నిన్ను వెతుక్కుంటూ పెళ్లి కొడుకులు వస్తూనే ఉన్నారు. రాజారావు నిన్ను చేసుకుంటానని మీ నాన్నని అడిగాడు. ఎప్పుడు? సుశీల పెళ్ళికొచ్చినప్పుడు. పెళ్ళైన మర్నాడు కూడా అతను అక్కడే ఉన్నాడు. అప్పుడు మీ నాన్నతో అన్నాడుట, నాకు అరుణని చేసుకోవాలని ఉంది, మీరు చెప్పండి అని. నాన్న ఏమన్నారు? నేను బలవంతం పెట్టను, దానికిష్టమైతే అడ్డు పెట్టనని. చాలాసార్లు ఈ విషయం నీ దగ్గర ఎత్తమని కోరాను. మీ నాన్న తత్వం నీకు తెలుసుగా, ప్రతిదానికి నిర్లక్ష్యం. అదిగో అంటే 6 నెలలు. అరుణ మాట్లాడలేదు. రాజారావు అటు నుంచి ప్రయత్నిస్తున్నాడన్నమాట. అతనికి ఇంత పంతం దేనికి? తన మీద జాల? తన వల్ల అపవాదు వచ్చిందన్న పశ్చాత్తాపమా? అటువంటి పశ్చాత్తాపం గల మనిషి ఆ ఫోటోలు ఎందుకు పంపాడు? ఆ ఫోటోలు అతను పంపకపోతే ఎవరు పంపి ఉంటారు? ఈ ఫోటోలు రాజారావుకి తనకి మధ్య అనుమానపు నీడలు సృష్టించాయి. ఈ నీడలు పోతే తప్ప తన మనసు మారదు. ఏమే, ఆ అబ్బాయిని చేసుకునేందుకు నీకు అభ్యంతరం ఏమిటి? చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అత్తపోరు మామపోరు లేదు, నిన్ను ఉద్యోగం కూడా చేయనిస్తాడుట. నాకిప్పుడే పెళ్ళి వద్దమ్మా. నీ పెళ్ళి అయితే గాని ఆ సుందరమ్మ గారు నోరు మూతపడదు. ఎవరో ఊళ్ళో వాళ్ల కోసం నేను పెళ్ళెందుకు చేసుకోవాలి? చేసుకోను, నీ ఇష్టం. నేను చెబితే నీకు ఏమీ నచ్చదు అంది సావిత్రమ్మ గారు. కానీ అరుణ మనసు గందరగోళంగా ఉంది. తల్లి చెప్పిన వార్త తననెంత అల్లకల్లోలపరిచిందో బయట పడనివ్వలేదు. సుశీల మనసులో ఈ భావం ఉందా? సుశీల మనసుని సుందరమ్మ గారు అంత త్వరగా మార్చగలిగిందా? సుశీలకి తనకి మధ్య ఏనాడు పోటీలు కోపాలు రాలేదు. అసలు తమ ఇంట్లో ఈ అవమానాలు అపవాదాలు ఎరగరు. ఈనాడు సుందరమ్మ గారు సుశీల మనసుని ఇలా వంచుందన్నమాట. రాజాకి తన మీద ఇంకా మక్కువ ఉన్నదా? ఉండదు. ఆ మనిషికి మక్కువలు ఇష్టాలు తెలియవు. అతను అన్ని అంగాలు కలిగిన ఒక జంతువు. మగవాడు కాబట్టి పిల్లలని పుట్టించబోతున్నాడు. సుశీల కాకపోతే ఏ ఆడదానికైనా పిల్లల్ని కంటాడు. ఆ గ్రాని ఎవరితో కాపురం చేయమంటే వాళ్లతో కాపురం చేస్తాడు. అతనికి హృదయం ఇష్టం ఇవేవీ లేవు. ఆ విషయం సుశీల గ్రహించుకోలేకుండా ఉంది. రేపు గ్రాని పర్మిషన్ ఇస్తే మరో ఆడదానికి పిల్లల్ని కంటాడు అంటే అతను మగవాడు కాదు, పిరికి దద్దమ్మ. అరుణకి కోపంగా ఉంది. ఆ రాజా మీద తనకింకా మక్కువ ఉంది అని సుశీల నమ్ముతుంటే అదేదో అవమానకరమైన విషయంగా భావిస్తున్నది. న్యూనత పడినట్లు ఫీల్ అవుతున్నది. ఏం చెయ్యాలి? ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అది తన చేతుల్లో లేదు. తనకింకా కన్ఫర్మ్ కాలేదు. ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తారు? తాని ఊళ్ళో ఉంటే తన కాపురానికి భద్రత ఉండదని సుశీల అనుకుంటున్నదా? అనుకోని, తను వాళ్ల కోసం ఊరు విడిచి వెళ్ళదు. మా పద్మ వాళ్ళ ఆయన వచ్చారు, సాయంత్రం నువ్వు మా ఇంటికొస్తున్నావు అన్నాడు భాస్కర్ ఆఫీసుకు వెళ్ళగానే. ఎప్పుడొచ్చారు? హౌరాలో. రాత్రి నిల్చుని వచ్చారట. వచ్చినప్పటి నుంచి బండ నిద్రపోతున్నారు. మీనాక్షి గారి కొడుక్కి జ్వరమంట. రమోలాకి డ్యూటీ ఉంది 10 దాకా. వాళ్ళిద్దరూ రేపొస్తామన్నారు. నువ్వు సాయంత్రం నాతో వచ్చే. అట్లాగే, తప్పకుండా వస్తాను. పద్మ ఎలా ఉంది? లావయిందా? కాకినాడలోనే ఉన్నారా? బాబాయి గారు ఎలా ఉన్నారట? అడిగింది అరుణ ఉత్సాహంగా. ఇదిగో, ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే నేను జవాబు చెప్పలేను. మా బావమరిదికి వారం రోజులు సెలవు దొరికిందిట. అనుకోకుండా బయలుదేరారు. తిక్క కుదిరింది, నిల్చుని మరీ వచ్చారు అన్నాడు భాస్కర్ నవ్వుతూ. అరుణకి చాలా ఉత్సాహంగా ఉంది. ఒక్కసారి ఆ పెళ్లి పందిరి, ఊరేగింపు, చెండ్లాటలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఎంత సందడిగా సంతోషంగా ఉందో ఆ పెళ్ళి. అందరూ స్వేచ్ఛగా సరదాగా ఉన్నారు. మా ఇంట్లో చెప్పలేదు. స్కూల్కి ఫోన్ చేసి మెసేజ్ ఇస్తాను, రాత్రి అన్నం పెడతారా? లేదు, వంట చేయిస్తాను. 10 దాకా రానని చెప్పు, నేనొచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు భాస్కర్. పద్మ కొద్దిగా లావయింది, తెల్లబడింది. కళ్ళు సంతోషంతో తుళ్ళిపడుతున్నాయి. అతను కూడా కాస్త లావెక్కాడు. వాళ్ళిద్దరి వంక రెప్ప వేయకుండా చూస్తున్న అరుణతో డాక్టర్ అన్నాడు, ఏమిటి ఒళ్ళు చేశామని చూస్తున్నారా? పద్మ వంటల మహత్యం
అనుకుంటున్నారేమో, అదేం కాదు, తనకి వంట రాదు, నా చేత వండించుకొని తింటున్నది. అన్నీ అబద్ధాలే. బాగా టిఫిన్లు మెక్కి 10 పౌండ్లు పెరిగారు. నాకు వంట రాదుట, సిగ్గు లేకపోతే సరి, నవ్వుతుంది పద్మ. పద్మ అరుణ చెయ్యి పుచ్చుకొని పక్కన కూర్చోపెట్టుకుంది. మీరు ఏం మారలేదు, అప్పటికంటే నాజూగ్గా ఉన్నారు. యు మీన్ చిక్కానా? అడిగాడు భార్యని. పొద్దుట రాగానే చెప్పాను అన్నయ్యతో, అరుణ గారిని తప్పక తీసుకురమ్మని చెప్పండి. మీరెలా ఉన్నారు? మొన్న రాజమండ్రిలో రాజా అన్నయ్య కనిపించారు అంది పద్మ. అట్లాగా, బాగున్నారా? వాళ్ళమ్మగారికి బీపీట, రెస్ట్లో ఉన్నారుట. నెలాళ్లుగా మేము అందుకనే రాజమండ్రి వెళ్ళాం. చాలా చిక్కిపోయారు అంది పద్మ. ఈ లోపల భాస్కర్ స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చాడు. టిఫిన్ తింటున్నప్పుడు డాక్టర్ గారు భార్యతో వేళాకోళం ఆడబోయారు. పద్మ చెయ్యెత్తి కొట్టబోయింది భర్తని. చూశారా, పెళ్లిలో చెయ్యి గిల్లింది బాబోయ్ అంటే మీరంతా ఫౌల్ అని పేచీ పెట్టారు. అప్పుడు గిల్లింది, ఇప్పుడు కొడుతుంది. అరుణాగారు, ఇలాంటి గయ్యాళి ఆడవాళ్ళని ఎక్కడన్నా చూశారా? నవ్వుతూ అడుగుతున్నాడు. అరుణకి వాళ్ళిద్దరినీ చూస్తే చాలా హాయిగా ఉంది. ఇద్దరు చిన్నపిల్లల్లాగా దెబ్బలాడుకుంటూ, స్నేహితుల్లాగా నిందించుకుంటూ ఉంటే దాంపత్యం అంటే ఇలా ఉండాలి అనిపించింది. చదువుకున్న వాళ్ళు, నవ యువకులు అంటే ఇలా నవ్వాలి, గలగలా మాట్లాడాలి, నవ్వించగలగాలి. నోటిలో నుంచి ఒక్క మాట కూడా రాని బుద్ధావతారాలతో ఆడవాళ్ళు సుఖపడలేరు. ఎవరా బుద్ధావతారం? రాజానా? అవును, రాజాయే. వెంటనే రాజారావు జ్ఞాపకం వచ్చాడు. అతను బుద్ధావతారం కాదు, గలగలమంటూ కబుర్లు చెబుతాడు, ప్రతిదీ నిశీతంగా ఆలోచిస్తాడు, చాలా సెన్సిటివ్. ఇన్ని మంచి గుణాలున్న అతను అటువంటి హిబీ పని ఎలా చేశాడు? అతనే చేశాడా? అతను చెయ్యక మరెవరు చేసి ఉంటారు? ఈ మిస్టరీకి జవాబు దొరకదా? పద్మ, బయటకెళ్దామా? అలా బీచ్కి వెళదాం అడిగాడు భాస్కర్. నేను రాలేను అన్నయ్య, నువ్వు డాక్టర్ గారు వెళ్ళండి. నేను అరుణ గారు కబుర్లు చెప్పుకుంటాం. త్వరగా రండి. ఇల్లు కదిలితే ఆ మనిషికి నేను జ్ఞాపకం ఉండను. వెంట పెట్టుకుని తీసుకురా నవ్వుతున్నది పద్మ. హమ్మయ్య, అన్ని బందీఖానాల నుంచి పారిపోదామనుకుంటే మళ్ళీ టైమా? భాస్కర్ గారు, మీ పద్మ పూర్వజన్మలో జైలర్ అయి ఉంటుంది. పెరోల్ మీద వదిలినట్లు టైం చెప్పి మరీ వదులుతుంది. అవును, తిరగండి, నాకేం. రాత్రి వచ్చి తలుపులు కొట్టండి, చూస్తాను. 9 అయ్యేటప్పటికీ ఇంట్లో ఉండాలి బెదిరించింది పద్మ. పెళ్ళైతే ఆడవాళ్ళు ఇంత ఎదిగిపోతారా? పద్మకి ఎన్ని మాటలొచ్చాయి. సుశీల కూడా ఇట్లాగే మాట్లాడుతుందా? అది ఎన్ని మాట్లాడినా రెండో వైపు నుంచి బదులు రాదుగా. రేడియోలాగా వాగి వాగి ఊరుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నా పెళ్ళికి వచ్చినందువల్ల మీ పెళ్ళి ఆగిపోయిందా? అడిగింది పద్మ. ఎవరు చెప్పారు? రాజా అన్నయ్య. మీ పెళ్ళి ఆగిపోయిందని అన్నయ్య రాశాడు. శుభలేఖలు కూడా వేశాక ఎందుకు ఆగిందో అని ఆశ్చర్యపడ్డాము. ఏ ముసలమ్మన్నా గుటుక్కుమందేమో అన్నారు నాన్న. ఆ తరువాత మీ దగ్గర నుంచి ఏమీ తెలియలేదు. అన్నయ్య రాలేదు. మొన్న టీచర్ గారికి ఒంట్లో బాగాలేదని తెలిసి రాజమండ్రి వెళ్ళాము. అప్పుడు అన్నయ్య చెప్పాడు విషయమంతా. టీచర్ గారు అంటే రాజారావు గారి తల్లిగారా? అవును, మా ఊళ్ళో చాలామంది ఆడపిల్లలం ఆవిడ దగ్గర ఉండి చదువుకున్నాం. వాళ్ళ ఇంట్లో పక్కా వాటాలో మా ఊరి ఆడపిల్లలం కాపురం పెట్టి కాలేజీకి వెళుతూ ఉంటాం. మా దూరపు బంధువట. ముసలమ్మ మాకు వండి పెడుతూ ఉంటుంది. టీచర్ గారు మాకు లోకల్ గార్డియన్. మీకు చాలా రోజుల నుంచి తెలుసా? రాజా అన్నయ్య మా ఊరు తరచూ వస్తుంటాడు. టీచర్ గారు మటుకు 5 ఏళ్లుగా తెలుసు. చాలా మంచి ఆవిడ, చాలా నిదానమైన మనిషి. ఇంతకీ నా వల్ల మీ పెళ్ళి ఆగిపోయిందా? నీ వల్ల కాదు. ఒక విధంగా ఆ పెళ్ళి ఆగడం మంచిదేనేమోననిపిస్తుంది. ఎందుకని? చాలా మంచి సంబంధం అన్నాడే అన్నయ్య. సంబంధం మంచిదే అవ్వచ్చు, కానీ వాళ్ళకి మనకి కలవాలిగా స్వభావాల్లో. నా పెళ్ళికి వచ్చేటప్పటికే మీ పెళ్ళి నిశ్చయం అయింది కదూ. చాలా రొమాంటిక్గా టీవీలో చూసి అతను ఇష్టపడ్డాడని చెప్పుకున్నారు. అతను కాదు, అతని గ్రాండ్ మదర్ నన్ను టీవీలో చూసి ప్రేమించారు అంది అరుణ నవ్వుతూ. మీరు అచ్చు మా రాజా అన్నయ్యలా మాట్లాడుతున్నారు అంది పద్మ. అరుణ ఉలిక్కిపడింది. ఏమిటో ఫోటోలు చూసి పెళ్ళి ఆగిందని, మీకు తన మీద అనుమానం వచ్చిందని రాజా అన్నయ్య చెప్పాడు. సరిగ్గా చెప్పలేదు. కొంత చెప్పి కొంత వదిలేశాడు. తను ఎప్పటిలా నవ్వుతూ లేడు. చాలా సీరియస్గా అయిపోయాడు. బహుశా
టీచర్ గారికి ఒంట్లో బాగాలేదేమోనన్న కారణం అయి ఉంటుందనుకుంటున్నాను అంది పద్మ. అది కారణం కాదా? కాదుట, టీచర్ గారు చెప్పారు. మద్రాస్ పెళ్ళికొచ్చాడటు గదూ, అప్పటి నుంచి చాలా మారిపోయాడట. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చిరాగ్గా ఉంటున్నాడట. ఇంతకీ అసలేం జరిగిందో మీరు చెప్పండి. అందువల్ల ప్రయోజనం? నా పెళ్ళికొచ్చినందువల్ల మీ పెళ్ళి చెడిపోయింది. అంచేత నాకు ఇందులో కొంత బాధ్యత ఉంది. అరుణ నవ్వింది. దేనికి నవ్వుతున్నారు? పెళ్ళి అయ్యాక నువ్వు చాలా పెద్ద మాటలు నేర్చుకున్నావు. దానికేం గాని, మీకు నా పెళ్ళిలోనే చెప్పాను మీరంటే ఇష్టం కలిగిందని. మేము ఎవరమో తెలియకుండా నా పెళ్ళికి వచ్చారు. వచ్చినందుకు మీ జీవితం ఇలా అవటం విని నాకు చాలా బాధ వేసింది. అసలు ఆ ఫోటోలు ఏమిటి? ఎవరు తీశారు? రాజారావు గారు ఏం చెప్పలేదా? ఏవో ఫోటోలు ఆయన పంపాడని మీరు అనుకుంటున్నారట. అవి అతను పంపలేదుట. అంతవరకే చెప్పాడు. నీ పెళ్ళిలో చాలా ఫోటోలు తీశారు గదా? అవును, 3 ఆల్బమ్స్ చేశాం. మీకు కూడా 2 స్నాప్స్ పంపామే, అన్నయ్య ఇవ్వలేదా? ఇచ్చారు. పందిట్లో బుక్కా గులాం చల్లుకున్నప్పుడు, వసంతం కొట్టుకున్నప్పుడు చాలా ఫోటోలు తీశారు కదూ? అవును, చాలా తీశారు. అవి మీరు ఎవరికన్నా ఇచ్చారా? లేదే, అన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఎవరన్నా ఆ ఫోటోలు కావాలని తీసుకున్నారా? మా ఊళ్ళో చాలామంది తమ తమ ఫోటోలున్నవి కావాలని తీసుకున్నారు. మా పాలేర్ల దగ్గర నుంచి పెళ్లి ఫోటోలు కావాలని తీసుకున్నారు. అందులో 2 ఫోటోలు రాజారావు గారు నా ముఖానికి బుక్కా పట్టిస్తున్నది ఒకటీను, నేను ఆయన నెత్తిన వసంతం దిమ్మరిస్తున్నది మరొకటీను. ఈ 2 ఎవరో అమ్మమ్మ గారికి, అంటే పెళ్లి కొడుకు గ్రాండ్ మదర్ అడ్రస్కి పంపారు. పద్మ ఆశ్చర్యంగా వింటూ తర్వాత అడిగింది. రాజారావు గారు పెళ్లి కొడుక్కి సవతి అన్నగారుట. వీళ్ళకి వాళ్ళకి బద్ద వైరమట. ఆ విషయం మీకు తెలియదా? రాజా అన్నయ్యకి తండ్రి ఉన్నాడని తెలుసు గాని ఈ వివరాలన్నీ మాకెవరికీ తెలియదు. టీచర్ గారు చాలా కరెక్ట్ మనిషి. ఆవిడ గురించి మా వైపు ఎవరూ తేలిగ్గా మాట్లాడరు. వెనకటి చుట్టరికాలు తిరగేయ్యరు. పెళ్ళికొడుకు గ్రాండ్ మదర్ ఆ ఫోటోలు చూడగానే పెద్ద పంచాయితీ పెట్టి నన్ను అనరాని మాటలు అంది. నేను కావాలనే అతనితో సరసాలు ఆడానుట. నాకు వాళ్ళ పూర్వపు చుట్టరికం తెలిసే నేను ఆమెని అవమానించాలని ఈయన ప్రవర్తించానుట. మరి పెళ్ళికొడుకు ఊరుకున్నాడా? ఊరుకున్నాడు, నోరు ఎత్తలేదు. మీరేం చేశారు? నాకు అలాంటి చవట వద్దన్నాను. ఈ పెళ్లి చేసుకోనని మొహం మీద చెప్పి వచ్చేశాను. కంగ్రాచ్యులేషన్స్. దేనికి? మీరు చేసిన పనికి. నా పెళ్లిలో ముసలమ్మ నుంచి పసిపిల్లల దాకా అందరూ వసంతం చల్లుకున్నారు. దీంట్లోంచి పెడ అర్థాలు తీసేవాళ్ళు సంస్కారహీనులన్నమాట. అలాంటి వాళ్ళ ఇంట్లో పడితే మీరు సుఖపడలేరు. కానీ ఆ ఫోటోలు ఎవరు పంపారో ఇంతవరకు తెలియలేదు. పెళ్ళికొడుకు వాళ్ళ గ్రాండ్ మదర్ అడ్రస్ ఒక్క రాజారావుకే తెలుసు. ఆయనకి ఆవిడ గ్రాండ్ మదరే కదా. కొన్నాళ్ళు గ్రాండ్ మదర్ దగ్గర ఉండి చదువుకున్నారట. ఆ ముసలావిడకు రాజారావు గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందుకని ఆయనే ఆ ఫోటోలు పంపి ఉండాలి. నేను నమ్మను. మీకు రాజా అన్నయ్యని గురించి సరిగ్గా తెలియదనుకుంటా. ఒకరి జీవితం చెడగొట్టే పని అతను ఎప్పుడూ చెయ్యడు. అవతల వాళ్ళు ఆ జన్మ శత్రువైనా తను కొన్ని పనులు చెయ్యడు. మరి ఎవరు చేసి ఉంటారు? ఈ ముసలావిడ అడ్రస్ ఆయనకొక్కరికే తెలుసు. మీ పెళ్లి నుంచి వెనక్కి వస్తున్నప్పుడు రాజమండ్రి స్టేషన్లో నా కాబోయే భర్త గురించి, ఆ పెద్దావిడ గురించి చాలా చెప్పారు. కానీ వాళ్ళు తమ బంధువులన్న విషయం దాచిపెట్టారు. ఎందుకని? అదే అర్థం కావటం లేదు నాకు. ఇక్కడికొచ్చేదాకా ఇతను కూడా ఆ ముసలావిడకు మనుమడని తెలియదు. మీరు చెప్పేవన్నీ కరెక్ట్ అవ్వచ్చు. మీరు అనుమానం పడటంలో న్యాయం ఉండవచ్చు. కానీ రాజా అన్నయ్య అలాంటి వెధవ పని చెయ్యడు. అంతగా అయితే ఆ ముసలావిడ ఎదురుపడి ఆ పిల్ల అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను అని మొహం మీద చెబుతాడే తప్ప ఇలాంటి బ్లాక్మెయిల్ తను చెయ్యడు. కానీ నువ్వో విషయం మర్చిపోతున్నావు. మీ రాజా అన్నయ్య మాటలతో తనకు నా మీద గల ఇష్టాన్ని వ్యక్తం చేశారు. పెళ్లి కొడుకుని చాలా కేవలంగా అన్నారు. ఇవేమీ నేను వినిపించుకోలేదు. అందుకని చీచి, మీరెప్పుడూ అలా ఆలోచించకండి. మీ మీద తనకి ఇష్టం ఉండి ఉండవచ్చు, అది వేరే విషయం. మీ పెళ్ళి చెడగొట్టేంత నీచానికి స్టూప్ అవడు.
అతను అలాంటి వాడు కాదు, అది గ్యారంటీగా చెప్పగలను అంది పద్మ. మళ్ళీ బయలుదేరిన చోటకే వచ్చింది తన ప్రశ్న. పద్మ భాస్కర్ గారు కూడా రాజారావు ఈ పని చేసి ఉండరు అన్నారు. నువ్వు అంటున్నావు, మరి నా పెళ్ళి ఆపటంలో ఎవరికి ఏం లాభం చెప్పు? పోనీ మీ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉంటారా? వాళ్ళకి ఈ గొడవలు తెలియవు. పెళ్ళిళ్ళు చెడగొట్టే వాళ్ళు లేరని కాదు, అలాంటి వాళ్ళుంటే ఆ పిల్లని మద్రాస్ తీసుకొచ్చి చూపించేవారుగా. అదే నిజమే, అదే లగ్నానికి మా చెల్లెల్ని ఇచ్చి చేశారు, బయట సంబంధం కాదు. ఏమైనా ఆ ముసలావిడ అసాధ్యురాలు, అనుకున్న లగ్నానికి మనుమడి పెళ్ళి కానిచ్చేసింది. పోనీ మీ చెల్లెలు సుఖంగా ఉందా? ఉండే ఉంటుంది, ఇప్పటిదాకా సంతోషంగానే ఉంది. ఆగిపోయింది అరుణ. మీరేదో బాధపడుతున్నారు, మీకు అతని ఆగిపోయింది పద్మ. ఛాఛా, అలాంటిది లేదు. మొదట్లో జాలి, ప్రేమ ఇలాంటివి ఉండేవి. కానీ ఆ రోజు అంత చేతగాని వాడిలా ఊరుకుంటే అతని మీద అన్ని భావాలు చచ్చిపోయాయి. ఒక రకమైన ఇండిఫరెన్స్ వచ్చింది. నువ్వన్నట్లు ముసలావిడ బుర్ర డెవిల్స్ వర్క్షాప్ లాంటిది. మా సుశీలకి బుర్రలో లేనిపోని అనుమానాలు పుట్టిస్తున్నది. అది విన్నప్పటి నుంచే నాకు ఈ ఊరి నుంచి, ఈ పరిసరాల నుంచి పారిపోవాలని ఉంది. కానీ ఎక్కడికెళ్ళను? ఇంకో ఏడాది అయితే గాని నాకు కన్ఫర్మేషన్ రాదు. పర్మనెంట్ చెయ్యరు, వెంటనే ట్రాన్స్ఫర్ చెయ్యరు. మీరు ఏమీ అనుకోకపోతే నేనొకటి అడగనా? అడుగు. మీకు రాజా అన్నయ్య అంటే అయిష్టమా? ఆ ఫోటోల సంగతి వదిలేసి చూడండి. అన్నయ్యలో మీరు అసహించుకోదగిన దుర్గుణాలు ఏమైనా ఉన్నాయా? లేవు. హీ ఈజ్ ఏ నైస్ మ్యాన్. అన్నయ్యకి మిమ్మల్ని చేసుకోవాలని చాలా ఉంది. తనంత కావాలనుకుంటున్నప్పుడు మీరు ఎందుకని వద్దు అంటున్నారు? అనుమానాలతో, సంశయాలతో నా వైవాహిక జీవితం ఆరంభించడం ఇష్టం లేక అంది అరుణ. ఫోటోల విషయమేనా? అవును. ఆ నీడ మా మధ్య ఆగిపోయింది అంది అరుణ. మీకంటే చిన్నదాన్ని, కానీ ఇంత ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. నేను మరో మాట అనదలుచుకున్నాను. మీకు కోపం రాదనుకుంటా అడిగింది పద్మ. డోంట్ బీ సిల్లీ. పెళ్ళిళ్ళ విషయంలో అతి సిల్లీవే పెద్దవిగా కనిపిస్తాయి. మీరు ఏ సంబంధం చేసుకున్నా ఈ అనుమానాల ప్రసక్తి రాకపోదు. వచ్చే పెళ్లివారికి శుభలేఖలు వేసుకున్నాక పెళ్ళి ఎందుకు ఆగిపోయింది అన్న సందేహం వస్తుంది. అప్పుడు ఈ పాతవన్నీ తవ్వుతారు. ఇవన్నీ విని నన్ను ఇష్టపడి నా మీద నమ్మకం ఉండి చేసుకునేవాడు దొరకడు. ఒకవేళ దొరికినా ఆ ముసలమ్మగారు చిలువలు పలువలు కల్పించి చెప్పి మీ చెల్లెలు మనసులో వేసినట్లే అనుమానపు బీజాలు వెయ్యదని నమ్మకం ఏమిటి? అప్పుడు మీరన్న నీడలు మీ ఇద్దరి మధ్యన ఉండవా? అడిగింది పద్మ. అరుణకి బుర్ర గిర్రున తిరుగుతుంది. పద్మ ఎంత ఎదిగింది, ఎంత లోతుగా ఆలోచిస్తున్నది. చాలామంది ఆడవాళ్ళకి తమ భర్తల ప్రవర్తన మీద అనుమానం ఉంటుంది. చాలామంది పురుషులకి కూడా అప్పుడప్పుడు సంశయం వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళంతా సుఖపడడం లేదా? ఇలా అనుమానిస్తూ కూర్చుంటే ఒక పెళ్ళి నిలవదు. రాజారావు అన్నయ్య అలాంటి పనులు చెయ్యడు. ఆ విషయం ఎవరడిగినా చెబుతారు. ఒకవేళ చేశాడే అనుకోండి, అది మీ మీద ప్రేమ వల్లనో, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఇష్టం వల్లనో చేశాడని ఎందుకు అనుకోకూడదు? ఆలోచించి చూడండి. మీ రాజా అన్నయ్య నిన్ను రాయబారం పంపారా? అడిగింది అరుణ నవ్వుతూ. తను కాదు, మా టీచర్ గారు చెప్పమన్నారు. ఆవిడకు ఒంట్లో అంత బాగుండటం లేదు. అన్నయ్య ఈ మధ్య పరధ్యానంగా చికాగ్గా ఉన్నాడుట. ఇదంతా మీ మీద మమకారం వల్లనని ఆవిడ అనుకుంటున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆవిడ ఉద్దేశం. నిన్ను చెప్పమన్నారా? ఇదంతా రాజా అన్నయ్యకి తెలియనివ్వద్దన్నారు. ఆవిడ ఈ మాటలు కూడా చెప్పారు. ప్రేమించే హృదయం స్త్రీకి ఉన్నా దాన్ని గుర్తించగలిగే పురుషులు అరుదు. ప్రేమించి పెళ్లి చేసుకునే స్త్రీ ఎక్కువ సుఖపడుతుంది. అటువంటి అపూర్వమైన వరం అందరికీ లభించదు అని మీకు చెప్పమన్నారు అంది పద్మ. అరుణకి ఆ అపరిచిత స్త్రీ గురించి చాలా తెలుసుకోవాలని అనిపించింది. టీచర్ గారంటే నీకు చాలా అభిమానమా? ఎలా ఉంటారు? బాగా మాట్లాడతారా? అడిగింది అరుణ. ఆవిడంటే మా అందరికీ భయం, భక్తి ఉన్నాయి, ఇష్టం కూడాను. ఆ ఇష్టం పైకి చెప్పే చనువు మాకు ఆమె ఇచ్చేవారు కాదు. కానీ రాజా అన్నయ్య మటుకు చాలా సరదాగా ఉంటాడు. తాను కాకినాడ నుంచి చదువుకునే రోజుల్లో వైజాగ్ నుంచి వచ్చేవాడు నెలకోసారి. భలే సరదాగా ఉండేవాడు. మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళేవాడు. కాలేజీలో చదువుకునే పిల్లలం ఎప్పుడూ 3, 4 ఉండేవాళ్ళం. ఏనాడు తను అసభ్యంగా ప్రవర్తించలేదు.
మా అందరికీ అన్నయ్యలాగే చూసుకునేవాడు. నేను టీచర్ గారి గురించి అడుగుతున్నాను నవ్వింది అరుణ. ఆవిడ సన్నగా తెల్లగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. స్కూలు, ఇల్లు, మా ఆడపిల్లల చదువులు, అన్నయ్య రాకపోకలు, ఇది తప్ప ఆమె బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోరు. చాలా ముభావంగా మాట్లాడతారు. ఆమె ఈ మద్రాసు సంగతులు, భర్త, వీటి గురించి ఎత్తేవారు కాదా? లేదు. మీరు చెప్పేదాకా ఆవిడ జీవితంలో ఇంత కథ ఉందని తెలియదు. ఏది ఏమైనా మీరు రాజా అన్నయ్య గురించి సంశయాలు పెట్టుకోకండి. మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి. కానీ అన్నయ్య మటుకు మీ పెళ్ళి చెడగొట్టే ఉద్దేశంతో ఆ ఫోటోలు పంపి ఉంటాడన్నది నేను కలలో కూడా నమ్మను అంది పద్మ. అరుణకి ఏమీ మాట్లాడాలనిపించటం లేదు. తను ఎందుకిలా తుఫానులో చిక్కుకుంది? తన ప్రమేయం లేకుండా సంఘటనలు రకరకాల రూపాలు తీసుకుంటున్నాయి. చివరికి ఏమవుతుంది? తనకి నీడ దొరకదా? పెళ్లి లేకుండా ఇలా ఏకాకిగానే ఉండిపోవాలా? లేక రాజీపడి మరి ఆలోచించలేకపోయింది అరుణ. సుశీలకి 5వ మాసంలో గాజులు పెట్టించాలి, పూల జడ కుట్టించాలి అని హడావుడి మొదలుపెట్టారు సుందరమ్మ గారు. ఇంట్లో తల్లి, తండ్రి సుశీలకి కొనబోయే చీర గురించి ఘర్షణ పడడం విన్నది అరుణ. మనకి చేతనయ్యింది, మన తాహత్తుకి తగిన చీర కొంటాము. గొప్పవాళ్ల కోడలని వాళ్ళ తాహత్తుకి తగినట్లు చెయ్యమనటం న్యాయం కాదు సావిత్రి. ఇంకా 3 ఆడపిల్లలున్నారు. నీకు ఆ విషయం రోజు జ్ఞాపకం చేయాల్సి వచ్చేట్టుంది అన్నారు రామకృష్ణయ్య గారు కోపంగా. అది మీరు చెప్పక్కర్లేదు. కని పెంచిన దాన్ని నాకు తెలుసు. అమ్మమ్మ గారు 800కి చీర తీసుకొని కెంపుల సెట్టికి ఆర్డర్ ఇచ్చారు. మనం బొత్తిగా చిన్న చీర పెడితే నలుగురు నవ్వుతారు. నలుగురి కోసం మన పిల్లకి చీర కొనుక్కోం. మన సంతోషం కోసం కొంటాము. 150కి మించి చీర కొనకు. మనం అంతే భరించగలం అన్నారు రామకృష్ణయ్య గారు. ఆవిడ అందరి ఎదుట తమాషాగా వెక్కిరిస్తుందండి. వెక్కిరించని. మాకింతే డబ్బుందని చెప్పు. నేను బడిపంతులనని, అంతకు మించి తాహత్తు లేదని చెప్పు. పోనీ ఈ 150 ముందు ఇచ్చి మిగతాది ఇన్స్టాల్మెంట్స్లో. నాకు అలాంటివి నచ్చవు. మన ఇంట్లో ఇలాంటి అప్పుబేరాలు ఇంతవరకు లేవు, ఇక ముందు ఉండకూడదు అన్నారు గట్టిగా. గదిలో ఉన్న అరుణ తల్లిదండ్రుల వాదులాట వింటున్నది. ఈ మధ్య తల్లి ప్రతి విషయంలో సుందరమ్మ గారితో సరితూగాలని చూస్తున్నది. ఆవిడ అంతస్తుకి ఎదగాలని అనుకుంటున్నది. రోజూ వస్తున్న కారు తల్లిని రోజురోజుకి నుంగంబాకం వైపు గాలాలు వేసి లాగుతున్నది. ఆ సాయంత్రం అరుణ 400 పెట్టి చీర పట్టుకొచ్చింది ఇంటికి. అమ్మా, ఇది సుశీలకి పెట్టు, నాన్నని వేధించకు అంది నెమ్మదిగా. మీ నాన్న కేకలేస్తారేమో, నేను సర్ది చెబుతాలే అంది. పింక్ కలర్ చీరకి మామిడి చిగురు బార్డర్తో జరీ చుక్కలున్న చీర తెచ్చింది అరుణ. ఆ రంగుల కాంబినేషన్ అమ్మమ్మ గారికి నచ్చుతుందని పసుపు, కుంకుమ, గాజులు వగైరా ఫంక్షన్ నుంగంబాకంలో జరిపారు. దానికి అరుణ వెళ్ళలేదు. పిల్లలు సావిత్రమ్మ గారు వెళ్ళారు. సుందరమ్మ గారు బ్రహ్మాండంగా ఊరు అందరినీ పిలిచి వేడుక చేసిందిట. ఆ రాత్రి 9 వేళ గేటు ముందు పెద్ద కారు ఆగింది. సుందరమ్మ గారు పలహారాలు వగైరా పంపి ఉంటుందని అవి లోపల పెట్టించడానికని గేటు దగ్గరికి వెళ్ళిన అరుణ అలాగే పిడుగు పడినట్లు నిల్చుండిపోయింది. కారులో రాజా, సుశీల, అమ్మమ్మ గారును. వీళ్ళెందుకొచ్చారు? పెళ్ళి అయ్యాక ఈనాటిదాకా తమ గుమ్మం తొక్కని వీళ్ల రాకలోని ఆంతర్యం ఏమిటి? అరుణ సుశీలని పలకరించటం కూడా మర్చిపోయి నిల్చుండిపోయింది. డ్రైవర్ కారు దిగి వెనక వైపు నుంచి వీల్ చైర్ దించాడు. అమ్మమ్మ గారిని కారులో నుంచి దించి కుర్చీలోకి భుజాలు పట్టుకు కూర్చోబెట్టాడు రాజా. ఇదివరలో ఇలానే మొదటిసారి ఈమె తమ ఇంటికొచ్చింది. ఆనాడు తన కోసం వచ్చింది. ఈనాడు దేనికొచ్చింది? రండి రండి, గేటు తెరిచి లోపలికి పిలిచింది. మీ నాన్నకి దండం పెట్టించి అక్షింతలు వేయించాలని తీసుకొచ్చాను. ఏమయ్యా రామకృష్ణయ్య, కూతురికి పెళ్లి చేసేసి చేతులు దులుపుకు కూర్చున్నావా? నవ్వుతూ అడుగుతున్నది. అరుణ సుశీల వంక చూసింది. సుశీల తెల్లగా అయ్యింది. ఒళ్ళు బాగా వచ్చింది. ఎర్రని బెనారస్ పట్టు చీర, మెళ్ళో కెంపుల అడ్డిగా, చేతులకి కెంపులు గాజులు, చెవులకి కెంపుల దుద్దులు, పచ్చని శరీరం మీద ఎరుపు రంగు దగదగమంటున్నది. రావే, ఒంట్లో బాగుందా? అడిగింది అరుణ సుశీల చెయ్యి పట్టుకోబోతూ. సుశీల రాజా చెయ్యి పట్టుకుంది. పొసెసివ్గా. అరుణ గమనించన్నట్లు లోపలికి నడిచింది. ఒక్కసారి రాజా వంక చూసింది. అతను లక్నో లాల్చి
తెల్ల పైజామా వేసుకున్నాడు. మనిషి కాస్త లావయ్యాడు. అరుణకి అతన్ని చూస్తే ఎటువంటి భావము కలగలేదు. ఎవరో పరాయి వ్యక్తిని చూసినట్లు, రోడ్డు మీద వెళ్లే అపరిచితుని చూసినట్లు అనిపించింది. అతనితో మాట్లాడాలని కానీ పూర్వంలాగా అతన్ని స్పృశించాలని కూడా అనిపించలేదు. 6 నెలల్లో ఒక వ్యక్తిని గురించి ఇటువంటి ఉదాసీనత, నిర్లక్ష్యమో కలుగుతుందా? ఒక రకంగా అమ్మమ్మగారు తనకి ఉపకారమే చేసింది. రాజా పట్ల తనకి ఎటువంటి వ్యామోహమూ లేదు. అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, నిశ్శేషమైపోయింది. అమ్మమ్మగారు జరిగినవన్నీ మర్చిపోయినట్లు మామూలుగా పలకరించారు. అయితే పెళ్ళెప్పుడు చేసుకుంటావు అడిగిందామె. మీరు ఎప్పుడు కుదిరిస్తే అప్పుడు. మీరు సంబంధం వెతకండి నవ్వుతూ అంది అరుణ. నేను కుదర్చడం దేనికి? నువ్వే వెతుక్కున్నావుగా పెళ్లి కొడుకుని, చేసుకో అన్నది ఆవిడ తేలుకొండిలాగా. అరుణ మరి మాట్లాడలేదు. సుశీల ఇంట్లోకి వెళ్ళి ఇటు అటు ఒకసారి తిరిగి ముందు వాకిట్లోకి వచ్చి కూర్చుంది కొత్తదానిలాగా. తండ్రికి తల్లికి దండం పెట్టింది బరువుగా. 5 నిమిషాల్లో అంతా వెళ్ళిపోయారు. అమ్మమ్మగారు ఎందుకొచ్చింది? సుశీల ఎంత సుఖంగా ఉందో చూపించాలని తీసుకొచ్చిందా? తను జార విడుచుకున్న సుఖాలని, సంపదని ప్రత్యక్షంగా ప్రదర్శించాలని వచ్చిందా? ఆవిడ ఎందుకు వచ్చినా తనకు రాజా పట్ల ఎటువంటి భావమూ లేదు. అతని పట్ల తనకున్న జాలి, ప్రేమ ఇవన్నీ పోయినాయి. అసలు ఒకప్పుడు ఈ వ్యక్తిని గురించి తను జాలిపడిందా? అతన్ని గురించి వ్యామోహపడిందా అన్న అనుమానం కూడా కలిగింది. ఆ కళ్ళల్లో తనకి నాడు కాంతి కనిపించలేదు. ఆ మనిషిలో అందము కనిపించలేదు. ఈ వ్యక్తిని గురించా తాను అంత తాపత్రయపడింది? అరుణ నవ్వుకుంది తన తొలి ప్రేమని తలుచుకొని. రోజులు యాంత్రికంగా మార్పు లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇంట్లో తన పెళ్లిపోరు. తల్లి తన పెళ్లిని గురించి రోజు విధిగా పాట పాడడం వింటుంటే అరుణకి చికాగ్గా ఉండేది. ఆడపిల్ల అంటే స్వతంత్రంగా బ్రతకకూడదా? పెళ్లి చేసుకోకపోతే సూర్యుడు తూర్పున ఉదయించడా? తల్లికి ఎందుకీ చాదస్తం? అరుణకి విసుగు, కోపము ఎక్కువైపోతున్నాయి. ఏదో వెలితి, ఏదో అశాంతి. రమోలాతో సినిమాలు, రమోలాతో తిరుగుడు కూడా పల్చబడిపోతున్నది. రమోలా జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించాడు. కలకత్తాలో ఉన్న రమోలా కజిన్కి మద్రాస్ ట్రాన్స్ఫర్ అయ్యింది. అతను రైల్వేలో ఇంజనీరు. హోటల్ భోజనం చేస్తూ బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఉన్న జాన్ రమోలా ఇంటికి ఆదివారాలు భోజనాలకి వస్తుండేవాడు. ప్రతి ఆదివారం అతను లంచ్కి రావడం, ఆ పైన సినిమా ప్రోగ్రాం, ఇది అలవాటైపోయింది రమోలాకి. అరుణని కూడా వెంట రమ్మని పిలిచేది రమోలా. 2 కంపెనీ, 3 గుంపు అంటూ అరుణ తప్పించుకుండేది. 1-2 సార్లు వాళ్ళిద్దరూ వెంట వెళ్ళి తను 3వ వ్యక్తిని అన్న భావం బాగా నాటుకుపోయి వెళ్ళడం తగ్గించేసింది. రమోలా ఒక మంచి రోజున తన పెళ్లి కార్డులు పంచింది రేడియోలో అందరికీ. ఏదో వెలితి, ఒంటరితనం. రమోలా కూడా దూరమయ్యింది. ఒక్కోసారి అనిపించేది, రాజారావుని పెళ్లి చేసుకుంటే ఏం అని. అరుణ మనసు అతని వైపుకి కొద్దిగా మొగ్గుతున్నది. అటువంటి సమయంలోనే రాజారావు ఊడిపడ్డాడు. సర్కార్ ఎక్స్ప్రెస్ నుంచి అతను హోటల్లో సామాను పడేసుకొని సరాసరి రేడియో స్టేషన్కి వచ్చాడు. అరుణ వెళ్ళేసరికి భాస్కర్ రూమ్లో ఉన్నాడు. అరే, ఎప్పుడొచ్చారు అడిగింది అరుణ ఉత్సాహంగా. సర్కార్లో మిమ్మల్ని అందరినీ చూడాలని అనిపించింది, వచ్చేశాను అన్నాడు నవ్వుతూ. డోంట్ బిలీవ్ దిస్ బగ్గర్, వీడు స్టేట్స్కి పోదామని ప్రయత్నిస్తున్నాడు. అరుణకి నీరసంగా అనిపించింది. స్టేట్స్కా? దేనికి? గాలిపటాలు ఎగరేసుకోవడానికి. దేనికి వెళతారు? హయ్యర్ స్టడీస్కి. అక్కడ యూనివర్సిటీ నుంచి సీట్ ఇస్తామని వచ్చింది. ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మీ అమ్మగారో? మా అమ్మకి ఒంటరిగా ఉండటం అలవాటే అన్నాడతను. భాస్కర్ మీటింగ్కి వెళ్ళాడు. ఎదురుగా కూర్చున్న రాజారావుతో అరుణకి ఏదో మాట్లాడాలని ఉంది. అతను నిజంగా అమెరికా వెళ్ళిపోతాడా? ఎన్నాళ్ళుంటాడు? ఎప్పుడొస్తాడు? తన మీద కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడా? మీరు నిజంగా స్టేట్స్కి వెళ్ళిపోతారా అడిగింది అరుణ. నాకు అబద్ధాలాడడం హాబీ అనుకున్నారా? నవ్వుతూ ప్రశ్నించాడు. అది కాదు, మీ అమ్మగారు ఒక్కరే ఎలా ఉంటారు? ఒంటో బాగాలేదుట. మా అమ్మ 25 ఏళ్లుగా ఒంటరిగా ఉంది. ఒంటరితనం ఆవిడకు అలవాటైపోయింది. అప్పుడు వేరు, ఇప్పుడు ఒంట్లో బాగాలేదుట పద్మ అన్నది. బాగాలేకపోతే మందు తీసుకుంటుంది. ఇప్పుడు మటుకు నేను కాకినాడలో, ఆవిడ రాజమండ్రిలో. అది వేరు. రేపు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళతారు? ఏ రామకృష్ణ మిషన్లోనే చేరిపోతుంది. మీకు కష్టంగా లేదా? ఉండవచ్చు.
జీవితంలో కష్టం కలిగించేవి అనేకం ఉంటాయి. కష్టాలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరిలా పెసిమిస్ట్గా ఎందుకయ్యారు? జీవితంలో కావలసిన వాటి కోసం పోరాడాలి. చివరిదాకా ఫైట్ చేయాలి. అదే మీరు ఆగిపోయింది. నేను న్యాయంగా ఫైట్ చేస్తాను, కానీ అన్యాయంగా దేన్ని కోరుకోను. న్యాయంగా కోరుకోవద్దని ఎవరూ అనలేరు, కానీ మీరు ఇలా మీ అమ్మగారిని వదిలిపెట్టి పారిపోవడం మటుకు బాగాలేదు. నాకు బాగాలేదు. నేను పారిపోకుండా ఉండాలంటే, మా గ్రానీని ఏడిపించాలంటే ఒకే మార్గం ఉంది. అది మీకు తెలుసు. మీరు నా మార్గానికి వస్తారని, నా మాట నమ్ముతారని 6 నెలలు కాచుకొని కూర్చున్నాను. మీ తమ్ముడు వారం రోజులు ఆగలేకపోయాడు. మీరు 6 నెలలు చాలా కాలం అంటున్నారు, నవ్వింది అరుణ. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు ఆగుతాను. నా కోరిక నెరవేరుతుందనే ఆశ ఉంటే. మీరు ఎవరినడిగారు? ఆశ ఉందో లేదో అడగవలసిన వాళ్ళని అడిగారా? రాజారావు కూర్చున్న చోట నుంచి గబాలన లేచాడు. ఒక్క అడుగులో అరుణ ముందుకొచ్చాడు. అరుణ, నువ్వు ఏమంటున్నావో తెలుసా? తెలుసు. నా మీద నీకున్న సందేహం పోయిందా? ఆ ఫోటోల సంగతి తేలకుండానే నిర్ణయానికి వస్తున్నావా? 6 నెలలయ్యింది. వాటి సంగతి తెలియలేదు. కొన్ని విషయాలు కాలగర్భంలో కలిసిపోతాయే తప్ప నిజాలు బయటకి రావనిపిస్తున్నది. అంటే నువ్వు సందేహం ఉన్నా కూడా ఎందుకని నా మీద జాలిపడా? లేక మా అమ్మ మీద జాలా? దేనికి ఒప్పుకుంటున్నావు? నిజం చెప్పనా? చెప్పు. ఒక అబద్ధం మన మధ్య ఎలానో అల్లాడుతూనే ఉంది. దానికి మరో అబద్ధం జోడించకు. నాకు లోన్లీగా ఉంటున్నది. నాకు ఎవరన్నా స్నేహితుడు, మనసులో మాట చెప్పుకునే వ్యక్తి కావాలి అనిపిస్తున్నది. పెళ్ళి అంటే కేవలం మనసులో మాట చెప్పుకోవడమే కాదు. ఆ విషయం తెలియనంత పసిదానిని కాదనుకుంటా. తెలుసు. ఇక్కడ నాకెవరు ఫ్రెండ్స్ లేరు. రమోలాకి పెళ్ళైపోయింది. సుశీలకి నా మీద ఏదో సందేహం. ఆఖరికి మా అమ్మకి కూడా. అరుణకి కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. మై గాడ్, నిన్నీ స్థితికి తీసుకొచ్చానా అన్నాడతను ఆవేశంతో. మీరు తీసుకురాలేదు, పరిస్థితులు. అరుణ, నేను స్టేట్స్ వెళ్ళటం నీకు ఇష్టం లేదా అడిగాడతను. లేదు. ఎందుకని? విడమరిచి చెప్పలేకుండా ఉన్నాను. నాకు ఉన్న ఒక్క ఫ్రెండు దూరం వెళ్ళిపోతే ఎలాగా అనిపిస్తున్నది. నీకు నా మీద అసహ్యం లేదా? కోపం లేదా? పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. మీకు మళ్ళీ సరదాగా సూటిగా మాట్లాడేవాళ్ళు నాకింతవరకు తటస్థపడలేదు. నేను ఎందుకట్లా మాట్లాడుతున్నానో నీకు బోధపడలేదా? అందరూ అందరితో సూటిగా సరదాగా మాట్లాడరు. కొందరితోనే సన్నిహితంగా వస్తారు. యూ పోర్ డియర్ అన్నాడతను అనిర్వచనీయమైన జాలితో. అరుణ, మీ నాన్నగారికి నేను చాలా ఉత్తరాలు రాశాను. నీకు చెప్పారా? లేదు. నువ్వు ఒప్పుకుంటే ఆయనకి మన పెళ్ళి అభ్యంతరం లేదని కూడా జవాబు రాశారు. నువ్వు ఒప్పుకున్నట్లేనా? అరుణ తల ఊపింది. అయితే మన పెళ్ళికి నేను కొన్ని కండిషన్స్ పెట్టదలుచుకున్నాను. అవి నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నేను స్టేట్స్కి వెళ్ళే ప్రయత్నం విరమించుకుంటాను. చెప్పండి, ఏం చెయ్యమన్నారు? నువ్వు ఉద్యోగం మానకూడదు అన్నాడతను నిదానంగా. ఉద్యోగం ఈజీగా మానేస్తాను అంది అరుణ సరిగ్గా వినకుండా. నేను చెప్పేది నువ్వు సరిగ్గా వినటం లేదు. నువ్వు ఇక్కడే ఉండి ఉద్యోగం చెయ్యాలి. ఎందుకని? తెల్లపోతూ అడిగింది అరుణ. మనం పెళ్లి చేసేసుకుందాం. నీకు ఫ్రెండ్ కావాలన్నావు. మనసులో మాట చెప్పుకునే ఫ్రెండ్ కావాలని కదూ అడిగావు. ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడతను తాపీగా. మీరు అనే మాటలు నాకు పూర్తిగా బోధపడలేదు. చెబుతాను విను. నీకు నా మీద ఇంకా అనుమానం పోలేదు. ఆ ఫోటోలు నేను పంపి ఉంటానేమోనన్న అనుమానం నీకింకా మనసులో ఉంది కదూ. తలవంచుకు జవాబు తప్పించుకోకు. సూటిగా కళ్ళలోకి చూసి చెప్పు. నేను ఆ ఫోటోలు పంపి ఉండను అన్న నమ్మకం నీకుందా? అడిగాడు అరుణ గడ్డం పైకెత్తి. అరుణ అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది. ఆదర్శాలన్నవి నీకే కాదు, నాకు ఉన్నాయి. నాకు నీ మీద ఇష్టం ఉంది. నీ మొండితనం మీద నమ్మకమూ ఉంది. నీ లోన్లీనెస్ నీ అవకాశంగా తీసుకొని నా ఈ ఆత్మగౌరవాన్ని వదులుకోను. ఈరోజు నువ్వు తాత్కాలికంగా నా మీద నమ్మకం ఉంచినా ఏదో ఒక రోజున నా మీద ఉన్న ఈ సంశయం తల ఎత్తక మానదు. అంచేత అరుణ, మనం పెళ్లి చేసుకున్నా కలిసి ఉంటాం అనేది సంభవించదు. అయితే ఈ పెళ్ళెందుకు? నువ్వు చేసుకోనంటే నేను అమెరికా వెళ్ళిపోతాను. పెళ్లి చేసుకుంటే నన్ను ఈ దేశంలో ఉంచేయగలవు. ఆలోచించుకో అన్నాడతను సీరియస్గా.
ఆ కళ్ళల్లో నవ్వు లేదు, చిలిపితనం లేదు. ఉన్నమాట సూటిగా చెబుతున్నాడు. అతని మాటకు తిరుగులేదు. నేను ఆలోచించుకు చెబుతాను అంది అరుణ. రేపటిదాకా నేను ఊళ్ళోనే ఉంటాను. రాత్రి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడతను. అరుణ చేష్టలుడిగి కూర్చుండిపోయింది. బుర్ర మొద్దుబారినట్లయింది. అడుగడుగునా తనకెందుకీ సమస్యలు? ఇతను ఎందుకిలా కండిషన్స్ పెడుతున్నాడు? నన్ను పెళ్లి చేసుకుంటాడుట, కానీ కాపురానికి తీసుకెళ్ళుడుట అని పైకి ఎలా చెప్పటం? చెబితే నలుగురు నవ్వరు? పెళ్లి చేసుకోను అని చెబితే ఇప్పటికే తన జీవితం ఒక రొటీన్గా తయారయ్యింది. ఇంకా స్తబ్దుగా, ఇంకా అర్ధవిహీనంగా తయారవుతుంది. అతను తన కళ్ళలోకి చూసి అడిగినప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను అని ఎందుకు చెప్పలేకపోయింది? నమ్మలేదు కాబట్టి అబద్ధం ఆడలేకపోయింది. అటువంటి అబద్ధాలు, అనుమానాలు తన మధ్యన ఉండకూడదనే అతను అంటున్నాడు. మద్రాసులో తాను ఉండి మధ్య మధ్యన అతను వస్తూ ఉంటే జీవితం ఇంత నిస్సారంగా ఉండదేమో. కదలిక, ఉత్సాహము ఉండొచ్చు. తనకి ఇంట బయట గౌరవం కూడా కలుగుతుంది. ముఖ్యంగా తల్లి దృష్టిలో తనకి కొంత విలువ కలుగుతుంది. ఇటువంటి పెళ్లి వద్దు అని తను చెప్పినప్పుడు అతను అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళి ఎన్ని రోజులకు వస్తాడు? తల్లిని ఏ మఠంలోనో చేరమన్న అతను ఇండియాకి ఎందుకు వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? ఇక రాడు. తను వెనక ఇన్ని కథలు, గాథలు ఉన్నప్పుడు తననెవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్ళన్నది కేవలం పిల్లల కోసమేనా? అమ్మమ్మ గారిలాగా తమ పిల్లలు అని ఆలోచిస్తున్నది. పెళ్లి అన్నప్పుడు ఆ దంపతుల మధ్య స్నేహం, ప్రేమ, విశ్వాసం ఇన్ని ఉండాలంటారు. ఈ మూడింటిలో తమని స్నేహబంధమే కట్టివేయాలి. ప్రేమ అన్నది అతనికి ఉన్నా అతను ప్రేమని తనపై కురిపించదలుచుకోలేదు. విశ్వాసం అన్నది కుదిరేదాకా ప్రేమ రాదుట. దైహికమైన లాలన లేకుండా తాము జీవించలేరా? తాను జీవించగలదు. అతని కబుర్లు, అతని కంపెనీ, అతని స్నేహం తనకి పరిపూర్ణమైన తృప్తిని ఇస్తాయి. లాలన అన్నది పురుషునికి ఉంటుంది, ఆడదానికి కాదు. గమ్యం లేకుండా పయనిస్తున్న తన జీవితానికి ఇతని స్నేహం, అనుబంధం కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చు. ఆ సాయంత్రం అరుణ అనుకున్న విధంగా 5 ఇంటికి వెళ్ళలేకపోయింది. డ్యూటీ అయి స్టేషన్ వదిలి బస్ స్టాప్కొచ్చి బస్సు కోసం ఎదురు చూస్తున్నది. సరిగ్గా అదే సమయంలో తన ముందు కారు ఆగింది. క్షణం పాటు అరుణ రాజా ఏమోనని కంగారు పడింది. వెనక సీట్లో లక్ష్మీదేవి గారు. కారు తలుపు తెరిచి నిల్చున్నాడు డ్రైవరు. అరుణ ఒక్క క్షణం తటపటాయించింది. కారులోంచి తొంగి చూస్తున్న లక్ష్మీదేవి గారి ముఖం ఎర్రగా ఉంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఆమె ముఖంలో దైన్యం, దుఃఖం కరుడుగట్టుకుని ఉన్నాయి. అరుణకి ఇంటికి వెళ్ళాలని, రాజారావు తన కోసం వచ్చి ఉంటాడని తెలుసు. కానీ ఆమె ముఖం చూసేసరికి ఆమె ఏదో పెద్ద ఆపదలో, సమస్యలో కొట్టుకుపోతున్నదని అనిపించింది. మారు మాట్లాడకుండా అరుణ కారులోకి ఎక్కింది. అరుణ చేతిని అందుకున్న లక్ష్మీదేవి గారి చెయ్యి గజగజ వణుకుతున్నది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. కళ్ళలోంచి నీరు కారుతుంది. ఆమె ఆ కన్నీటిని తుడుచుకునేందుకు కూడా ప్రయత్నించటం లేదు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? అడిగింది అరుణ కంగారుగా. ఆవిడ అరుణ చెయ్యి వదలలేదు. కన్నీళ్లు తుడుచుకోలేదు. మాట్లాడకు అన్నట్లు డ్రైవర్ని చూసి సైగ చేసింది. అరుణ ఆమె చేతిని రాస్తూ కూర్చుంది. బుహారీకి తీసుకెళ్ళు అంది లక్ష్మీదేవి గారు. ఆవిడ కంఠం బొంగురుగా రాసుకుపోయినట్లు ఉంది. మనిషి ఇలా రాయిలా బిగుసుకున్నట్లుగా కూర్చుంది. డ్రైవర్ తలవంక రెప్పవాల్చకుండా చూస్తున్నది. బుహారీలో ఫ్యామిలీ రూమ్లోకి తీసుకెళ్ళింది లక్ష్మీదేవి గారు. అరుణ వెంట నడిచింది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? అడిగింది అరుణ. నాకు పిచ్చి ఎక్కేట్లు ఉంది. చచ్చిపోదామని అనిపిస్తున్నది. అమ్మమ్మగారు ఏమైనా అన్నారా? లేదు, నా తమ్ముడిని షూట్ చేశారని కబురు తెలిసింది. మధ్యాహ్నం ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తున్నది. మొదటి రోజున వరండా మెట్ల మీద పట్టుచీర కట్టుకుని నిల్చొని ఉన్న ఆ లక్ష్మీదేవి గారికి ఈ వ్యక్తికి ఎక్కడా పోలిక లేదు. ఈమె సర్వము కోల్పోయిన దానిలాగా ఏడుస్తున్నది. అరుణ, నా అంత నిర్భాగ్యురాలు పుట్టబోదు. కడుపులో బాధని చెప్పుకోవడానికి వీలులేని అనాథని, పిరికిదాన్ని. అరుణ తల వంచుకొని కూర్చుంది. తనకంటే వయసులో రెట్టింపు ఉన్న ఈ స్త్రీని ఎలా ఓదార్చటం? ఏమని అనునయించటం? నా వాళ్ల బాగు కోసమని, నా తోడబుట్టిన వాళ్ళకి సాయంగా ఉంటానని ఈ బానిస జీవితానికి అలవాటు పడ్డాను. భర్త అసమర్థుడైన, అన్నిటికీ దాసీదాన్ని
అదిలించినట్లు నన్ను విదిలించి కొట్టే అత్తగారైనా పడి ఉన్నాను. కొడుకు అసహించుకున్నా భరించాను. కనీసం నా వాళ్ళైనా బాగుపడతారని. కానీ వాళ్ళ డబ్బుకి, వాళ్ళ ఇంటికి ఏదో శాపం ఉంది. ఈ డబ్బు అనుభవించిన వాళ్ళెవ్వరూ సుఖపడలేరు, పైకి రాలేరు. ఆగింది. ఆవిడ కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ ముఖంలో క్రోధం, నిస్సహాయత, కచ్చ. నేను అందంగా ఉంటానని, మా ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని నన్ను ఎన్నిక చేసుకుంది మా అత్తగారు. పెళ్ళై ఇక్కడికి వచ్చాక ఆవిడ నేను దరిద్రురాలన్న విషయం జ్ఞాపకం చేయకుండా ఒక్కరోజు కూడా వదలలేదు. రోజు కూటికి గతి లేదు అని మాటల్లో అన్నా లెక్క పెట్టకుండా ఊరుకున్నాను. ఆఖరికి నా కన్న కొడుకుని నాకు కాకుండా చేసింది. వాడికి నా మీద ద్వేషం నూరిపోసింది. వాడికి నేనంటే లక్ష్యం లేదు. అయినా ఊరుకున్నాను. 5 ఏళ్ల కూతురు డిప్తీరియా వచ్చి చచ్చిపోతే నా కర్మ అనుకుని ఊరుకున్నాను. నా ప్రేమని, నా లక్ష్యాన్ని అన్నిటినీ నా తమ్ముడి మీద పెట్టుకున్నాను. వాడేదో పెద్దవాడై రాజ్యాలు ఏల్తాడని వెర్రి ఆశలు పెంచుకొని మా అత్తగారికి తెలియకుండా చదివించాను. ఎక్కడ చదువుకున్నారు? వాల్తేరులో ఇంజనీరింగ్ చెప్పించాను. ఏనాటికైనా వాడు పెద్ద ఇంజనీర్ అయి వస్తే మా అత్తగారికి గర్వంగా చూపించాలని కలలు కంటుండేదాన్ని. మీ అత్తగారి మీద మీకెందుకంత ద్వేషం? ఆవిడ నన్నేనాడు మనిషిలాగా చూడలేదు, బానిసలాగా చూసింది. ఇది చెయ్యి, అది చెయ్యి అంటూ ఆజ్ఞాపించేది తప్ప విసమెత్తు స్వతంత్రం కూడా ఇవ్వలేదు. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. అటువంటి మనిషి మీద ద్వేషం కలగదా? ఆవిడ ఈ పనులు తెలిసే చేస్తుందా? తెలుసు. తన చుట్టూ వాళ్ళని పురుగుల్లాగా చూస్తే గాని ఆవిడకి తృప్తి కలగదు. అందులోనూ కోడలు అంటే ఆవిడ దృష్టిలో పిల్లల్ని కనటానికి ఈ ఇంటికొచ్చిన ఒక బానిస. ఆవిడ మటుకు కోడలు కాదా? ఆవిడ ఈ ఆస్తి, ఈ ఇంటికి అధికారిని, యజమానురాలు. ఇది ఆవిడ తండ్రి ఆస్తిట. క్షణక్షణం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మీ తమ్ముడు, వాడు నా ఆశలన్నీ వమ్ము చేశాడు. కాలేజీ ఎగ్గొట్టి స్టూడెంట్ మూమెంట్లో తిరుగుతూ చదువు నిర్లక్ష్యం చేశాడు. మీరు కేకలేయలేదా? ఉత్తరాల్లో ఎన్నో రాసేదాన్ని. ప్రతిసారి బాగా చదువుతున్నాను, ఈసారి ఉద్యమంలో తిరగను అంటూ రాసేవాడు. 3 ఏళ్లయింది వాడు పరారీ అయి. 3 ఏళ్ల బట్టి ఎక్కడ మినుకుమంటూ ఆశ, వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని. మధ్యాహ్నం ఉత్తరం వచ్చింది. వాడు నక్సలైట్లో చేరిపోయాడట. వారం రోజుల క్రితం పోలీస్ రైడ్లో చంపిన స్టూడెంట్లో వీడు ఉన్నాడట. వాడి సర్టిఫికేట్స్ వగైరా పోలీసులు గుర్తుపట్టడానికి చూపించారుట. ఈ ఉత్తరం మధ్యాహ్నం వచ్చింది. టేబుల్ మీద తల పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. అంత పెద్ద ఇల్లు పెట్టుకొని నాకు మనసారా ఏడ్చే స్థలం లేదు. ఏడవటానికి హోటల్కొచ్చి ఏడుస్తున్నాను. మొగుడు, కొడుకు, కోడలు, అత్తామామలు అంతా ఉన్నారు. వాళ్ళకి నా గోడు అక్కర్లేదు. నా వయసులో సగం ఉన్నదానివి, నా కూతురి లాంటి దానివి నీకు చెప్పుకొని ఏడుస్తున్నాను. ఇట్లాంటిది ఎక్కడైనా ఉంటుందా? ఇంతటి నిష్ప్రయోజన జీవితం ఎక్కడా ఉండదు. ఊరుకోండి. కాసేపు ఏడ్చి ఊరుకుంటాను. మళ్ళీ రేపు మామూలు మనిషినవుతాను. కానీ ఈ డబ్బు ఈ మనుషులని రాతి బొమ్మలు చేస్తుంది. ఆత్మగౌరవం లేని పిండి బొమ్మల్ని చేస్తుంది. ఈ డబ్బే అన్నిటికీ మూలం. డబ్బు మీకొక్కరికే ఉందా? ఈ పాటి డబ్బు మద్రాసులో చాలామందికి ఉంది. దాన్ని ఒక ఆయుధంగా అమ్మమ్మగారు వాడుతున్నారు. ఆ డబ్బుతో ఆవిడకి ఆధిక్యత, అహంకారం, దర్పం ఇవన్నీ మీరు కట్టబెట్టారు. మేమా? మీరంటే మీరు కాదు, తాతగారు, ఆనందం గారు, మీ కొడుకు, అందరూనూ. ఆ డబ్బును లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయి సుఖపడుతున్న వాళ్ళు లేరా? రాజారావు వాళ్ళ అమ్మగారునా? వాళ్ళ గురించేనా నువ్వు అంటున్నది? అవును. ఆయన చూడండి, హాయిగా నవ్వుతాడు, స్వేచ్ఛగా తిరుగుతాడు. ఆవిడ 10 మంది పిల్లలకి విద్యాదానం చేస్తున్నారట. ఆ పిల్లలకి ఆవిడంటే చాలా గౌరవం, ప్రేమాను. ఇవన్నీ నీకెలా తెలుసు? రాజారావు చెప్పాడా? లేదు. వాళ్ళమ్మగారి గురించి ఎక్కువ మాట్లాడరు. ఆవిడ స్టూడెంట్స్ చెప్పారు. రాజమండ్రిలో వర్క్ చేస్తున్నారుట. అన్నట్లు రాజారావు గారు ఊరి నుంచి వచ్చారు. మీకు తెలుసా? ఇంటికి వచ్చినట్లు లేదు. వెళ్ళే లోపల కనిపించి వెళ్తాడనుకుంటా. ఆయన స్టేట్స్కి వెళ్ళబోతున్నారు. అరుణ,
నీతో ఒక విషయం చెప్పాలని ఉంది. నాకు చాలా రోజుల నుంచి ఈ ఆలోచన మనసులో నలుగుతున్నది ఆగింది లక్ష్మీదేవి. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు రాజారావుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మీ ఇద్దరి స్వభావాల్లో చాలా సామ్యం ఉంది. రాజారావు నా సవతి కొడుకైనా అతని మీద నాకు ఒక రకమైన ఇష్టం, సానుభూతి కూడా ఉంది. రాజారావు గారికి సానుభూతి అక్కర్లేదే. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు 1 ఏడాది పాటు ఇక్కడుండి చదువుకున్నాడు. ఆ విషయం నీకు తెలుసా? మీ రాజా చెప్పారు ఒకసారి. మా అత్తగారు అతన్ని కూడా తన వైపుకి లాక్కునే ప్రయత్నంలో ఒక వేసంగికి పనివేళ పిలిపించి బాగా ముద్దు చేసి కార్లల్లో తెగ తిప్పారు. రాజాకి జతగా చదువుకోవచ్చునని బాగా మురిపించి 1 ఏడాది ఇక్కడ చదువుకి పెట్టారు. మొదటి నుంచి 10 మంది పిల్లలతో స్వేచ్ఛగా తిరిగి చదువుకునే పిల్లవాడు ఇక్కడ కట్టుదిట్టాలకి పెద్ద పులిలాంటి ఈ అమ్మమ్మకి లొంగక ఎదిరించి స్కూల్ ఎగ్గొట్టేవాడు. ఆ రోజుల్లో రహస్యంగా నా దగ్గరకు, వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి చెప్పుకు ఏడ్చేవాడు. నేను అతన్ని తల్లి దగ్గరకు పంపేయమని పోరుతుండేదాన్ని. ఈయనకి తల్లి భయం. చాటుగా కొడుకుని ఓదార్చేవారు గాని తల్లి దగ్గర పిల్లి. ఆ ఏడు రాజారావు పరీక్ష తప్పాడు. మంచి తెలివైన కుర్రవాడు కూడా బందీఖానాలో పెడితే ఎలా చెడిపోయేది నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే అతనంటే జాలి. మీ కొడుకుని చేసుకోవాలనుకున్న నన్ను మీ సవతి కొడుక్కి. ఆ రోజు రాజా నిన్ను వెనకేసుకుని ఒక్క మాట అన్నా నా కొడుకు మగవాడయ్యాడని సంతోషించి ఉండేదాన్ని. పెళ్ళాన్ని రక్షించుకోలేని వాడికి పెళ్ళెందుకు, పిల్లలెందుకు? కలుగుతూనే ఉన్నారుగా. జంతుధర్మం అంది లక్ష్మీదేవి గారు. రాజారావు ఒక్కడే మా అత్తగారిని ఎదిరించగలిగిన మగవాడు. మీ చెల్లెలి పెళ్ళి అయిన మరునాడు మా అత్తగారిని జాడించాడు. మరొకరైతే ఆవిడ ఫిట్ వచ్చి పడిపోను, ఫెయింట్ అవును, నానా రభస చేసును. పైగా ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటానని మొహం మీద చెప్పింది. నువ్వు కావాలంటే చేసుకో, అది చెడిపోయిన పిల్ల అనేటప్పటికీ ఇతను ఏమన్నాడో తెలుసా? అడిగింది లక్ష్మీదేవి గారు. అరుణ కుతూహలంగా చూసింది. మా అమ్మ, మీరంతా జబ్బు మనుషులు. నీ బుర్రకి పట్టిన వ్యాధి అందరికీ ఎక్కిస్తున్నావు. కుళ్ళిపోయింది, చెడిపోయింది మీరు. ఆ పిల్లని నా పెళ్ళాంలాగా తెచ్చుకోకపోతే నేను నిజంగా నీ మనమడిని కాదని ఒప్పుకుంటా అంటూ సవాల్ చేశాడు. నాకు తెలియదే. ఆవిడకు రాజారావు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీ ఇద్దరికీ పెళ్లి కాకుండా ఉండాలని చాలా ఎత్తులు వేస్తూ ఉంటుంది. కానీ మీ ఇద్దరూ ఆవిడ మాట వినరు. ప్రస్తుతం ఆవిడను పట్టుకు పీడిస్తున్న భయం కూడా మీరెక్కడ పెళ్లి చేసుకుంటారో అని. చేసుకుంటే ఈవిడకే? అరే, మీ ఇద్దరూ చెరో రకంగా ఆవిడను ఎదిరించారు. ఆవిడ ముద్దుల మనవడికి అనుకున్న పిల్ల ఎందుకు కొరగాని వాడిని చేసుకుంటుందని భయం. ఈవిడ స్వభావం విచిత్రంగా లేదు? నాకేం విచిత్రంగా లేదు. నువ్వు ధ్రువుడి కథ వినలేదా? ఇద్దరూ ఒక తండ్రికే పుట్టారు. అక్కడ రాజ్యం ఉంది, ఇక్కడ ఆస్తి ఉంది. అక్కడ సవతి తల్లి, ఇక్కడ మా అమ్మ. మన పురాణాల్లో లేని కొత్త విషయాలు జీవితాల్లో లేవు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అరుణ, నా బాధ పట్టలేక ఎవరికో ఒకరికి చెప్పుకోవాలని నిన్ను పట్టుకున్నాను. ఇంతసేపు మాట్లాడాక నాకు కాస్త తేలిగ్గా ఉంది. మా సుశీల ఎలా ఉంది? కులాసాగా తిరుగుతుందా? ఇన్నాళ్ళకి మా అత్తగారికి సరి అయిన జోడీ దొరికింది. వాళ్ళిద్దరూ ఒక పార్టీ. ఎప్పటిలాగానే నేను ఒంటరిదాన్ని. ఆవిడ కళ్ళ నిండా నీళ్లు. ఊరుకోండి, ఇవన్నీ తాత్కాలికం. 4 రోజులు పోతే మా సుశీలకి తెలుస్తాయి మంచి చెడ్డలు. మొదట్లో నేను మటుకు మీ గురించి పొరబడలేదా? నీకు నాతో పరిచయం అయ్యే అవకాశం వచ్చింది. ఆ ఇంటి కప్పు కింద మాకు అవకాశం రాదు అంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు ఇంటికి దూరంగా కారు ఆపాడు. అరుణ కారు దిగి నడుచుకుంటూ వచ్చేటప్పటికి వీధి వరండాలో తండ్రి రాజారావు కూర్చొని ఉన్నారు. గేటు దగ్గర తల్లి ఆదుర్దగా ఎదురు చూస్తూ నిల్చున్నది. ఎవరిదే ఆ కారు? అడిగింది సావిత్రమ్మ గారు కాస్త అనుమానంగా. ఎవరో ఫ్రెండుదిలే, సారీ లేట్ అయ్యింది అంటూ రాజారావుని పలకరించింది. అతను మొదటిసారి తన ఇంటికి వచ్చాడు. ఆహ్వానించడానికి తను ఇంట్లో లేదు. ఏమనుకున్నాడు? తల్లికి మల్లనే ఆ కారు ఎవరిదన్న సందేహం అతనికి కూడా వచ్చిందా అనుకుంటూ పరిశీలనగా చూసింది. రాజారావు స్లాక్ షర్ట్, ప్యాంట్ వేసుకున్నాడు. సన్నని నీలం చారల షర్ట్, తెల్ల ప్యాంటు. అతను తండ్రిలాగే బొద్దుగా తెల్లగా ఉన్నాడు. ఆ కళ్ళల్లో పట్టుదల, అమ్మమ్మగారి పోలికలు కనిపిస్తున్నాయి. కేన్ కుర్చీలో చాలా రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాడు. తండ్రి అతను చనువుగా
చిరకాలం నుంచి తెలిసినట్లుగా మాట్లాడుకుంటున్నారు. అతని క్రాపింగ్ రాజా క్రాపులాగా నున్నగా లేదు, కాస్త చిందరవందరగా ఉంది. ఇతనిని రాజాతో ఎందుకు పోలుస్తున్నది? తనకి చనువుగా దగ్గరగా వచ్చిన యువకుడు రాజా ఒక్కడే కాబట్టి. అతనితో ప్రతి వాళ్ళని పోల్చి చూడడం తనకి అలవాటయ్యింది. రాజారావు మాట్లాడుతుంటే ఆ కళ్ళు, ముఖ కవళికలు బిగుసుకొని స్టిఫ్గా ఉంటావు. మాటలతో పాటు ముఖంలో రకరకాల భావాలు. రాజారావు కళ్ళతో నవ్వుతున్నాడు. సావిత్రమ్మ గారి ప్రశ్న విని, మీరు కాఫీ తీసుకున్నారా? అడిగింది అరుణ. అబ్బాయి వచ్చి గంట అయ్యింది. నువ్వు వచ్చేదాకా టిఫిన్ కూడా తీసుకోకుండా కూర్చున్నాడు. త్వరగా తెములు లోపలికొచ్చి గదుమాయిస్తున్నది సావిత్రమ్మ గారు. తల్లి పడే హడావిడి చూసి రాజారావు తండ్రి ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతున్నది. అరుణ, కాస్త మంచి చీర కట్టుకో. అతను నన్ను చాలాసార్లు చూశాడు, ఇవాళ కొత్తగా చూడక్కర్లేదు అంది అరుణ. ఎన్నిసార్లు చూసినా పెళ్లి చూపులు అన్నది పెళ్లి చూపులే. అమ్మా, ఇంకా పెళ్లి చూపులేమిటి? నీదంతా చేదస్తం. చేదస్తమో గీదస్తమో, నా సరదా నాకు. మల్లెపువ్వులు తెప్పించాను, జడ వేసుకొని పూలు పెట్టుకో. చీర మంచిది కట్టుకో. ఈలోగా నేను టిఫిన్లు ప్లేట్లో సర్దుతాను అంది సావిత్రమ్మ గారు హైరానా పడుతూ. అరుణకి నవ్వుగా ఉంది. తను రాసిన ఉత్తరం గనుక అమ్మ చూస్తే అక్కడే మూర్ఛపోతుంది. తను రాసిన ఉత్తరం గురించి అతను భాస్కర్తో తప్ప ఎవ్వరికీ చెప్పినట్లు లేదు. అరుణ టెరిన్ చీర, ఎర్ర టెరిన్ కట్టుకుంది. అతను తొలిసారి తనని ఈ చీరలోనే చూశాడు. మల్లెపువ్వులు పెట్టుకుని అద్దంలోకి చూసుకుంది. తన ప్రతిబింబాన్ని. ప్రతిబింబంలోని కళ్ళల్లో భయం లేదు, సంశయం లేదు. కళ్ళు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాయి. తండ్రి వాళ్ళు కూర్చున్న చోటకి వచ్చింది అరుణ. రాజారావు గబాల్న లేచి నిల్చుని పక్క కుర్చీ చూపించాడు నవ్వుతూ. డోంట్ మేక్ ఫన్ అంది అరుణ అండర్ టోన్స్లో తండ్రికి వినిపించకుండా. నాట్ ఫర్ యూ, ఫర్ ద బ్యూటీ ఇన్ రెడ్ అన్నాడు అతను నెమ్మదిగా. అరుణ సన్నగా నవ్వుతూ కూర్చున్నది. తండ్రి ఈ సంభాషణ విననట్లు నటిస్తున్నాడు. పెళ్ళి మా ఇంట్లోనే జరగాలి, మీ ఊర్లో అంటే ఒప్పుకోను అంటూ సావిత్రమ్మ గారు టిఫిన్ ప్లేటు అందించారు రాజారావుకి. నాకు మా ఊరు అంటూ లేదండి. చదువుకున్నది వైజాగ్లో, ఉద్యోగం కాకినాడలో. అరుణ అభిప్రాయం. ఆగిపోయాడు అతను అరుణ వైపు చూస్తూ. నాయనా, దాని అభిప్రాయాలు మీ అభిప్రాయాలు మీ పెళ్ళి అయిన వెనుక. ఇప్పుడు మా ముచ్చటలు మీరు గమనించాలి. రెండో దానికి దిక్కులేని వాళ్ళంలాగా వాళ్ళింట్లో పెళ్లి చేశాం. పెద్దదానికి అలా జరగడానికి వీలు లేదు. అమ్మా, నీ మాట ఎవరు కాదనటం లేదు. దేనికా కంఠశోష అడిగింది అరుణ. ఇతను రిజిస్టర్ పెళ్ళి అంటున్నాడు మీనాక్షితో. ఈయన అన్నిటికీ బసవన్నలాగా తల ఊపుతాడు. అందుకని ముందుగానే చెబుతున్నాను, లక్షణంగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగాలి అంటున్నది ఆవిడ ధోరణిలో. రాజారావు అరుణ వంక చూశాడు. నీ అభిప్రాయమేమిటి అన్నట్లు. అరుణ తల వంచుకుంది. నాకు ఏ పెళ్ళి అయినా ఒకటే. ఎలా చేసినా మా అమ్మ మటుకు రారు. అయ్యో, ఒక్క కొడుకువి. నీ పెళ్ళి కళ్ళారా చూసుకోకుండా ఈ ఊళ్ళో పెళ్ళి అంటే అమ్మకి రావడానికి అవదు. పోనీ తిరుపతి అయితేనో అడిగింది సావిత్రమ్మ గారు. ఎక్కడికైనా అమ్మ రాదు. మీరు కాదు కూడదు అంటే తప్ప నా మటుకు నాకు రిజిస్టర్ మ్యారేజ్ అయితే సుఖం అనిపిస్తున్నది. అలా వద్దు, మామూలు హిందూ మ్యారేజ్ చేస్తాం. మా ఇంట్లో పెళ్లి జరగాలని మా ఆవిడ పట్టుదల. క్రిందటిసారి పెళ్ళి మనస్తాపాలతో జరిగింది. ఈ పెళ్ళి నిదానంగా సంతోషంగా చేయాలనుకుంటున్నాము. మీ గ్రాండ్ మదర్ లాగా గ్రాండ్ స్కేల్లో కాకపోయినా మాకు తోచినట్లు ఆగిపోయారు రామకృష్ణయ్య గారు. నా గురించి మీరింతేనా గ్రహించుకున్నారు? నావి చాలా సింపుల్ టేస్ట్లు. హిందూ మ్యారేజ్, బంధువులు అంటే మా మామ తప్పకుండా వస్తుంది. ఆ పైన ఆవిడ నోటిని ఆపలేం. అందుకని రిజిస్టర్ అయితే సమస్య ఉండదనుకున్నాను. అంటే అనని, మీరు దంపతులవుతున్నప్పుడు ఎందరు ఎన్ని అన్నా భయం లేదు అన్నారు సావిత్రమ్మ గారు. అమ్మ, పెత్తనం ఆవిడ చేతికి ఇచ్చావంటే మటుకు ఒప్పుకోను. అరుణ, కాస్త నోరు తగ్గించు. ఎంత అయినా ఆవిడ నీకు అమ్మమ్మగారే అవుతుంది. ఆ విషయం మర్చిపోకు. మీకు ఆ భయం అక్కర్లేదు. మా గ్రాండ్ మదర్ ఆ విషయం బాగానే జ్ఞాపకం చేస్తుంది. ఎటొచ్చి నేనంటే కాస్త భయం. అందుకని ఉధృతం పూర్వమంతా ఉండదులేండి అన్నాడు రాజారావు నవ్వుతూ.
మన కుటుంబం అయితే పర్వాలేదు, బయట వాళ్ళ ఎదుట పచ్చిగా అంటారు. అందుకని మన ఇంట్లో మనమే తప్ప రిసెప్షన్కు డిన్నరు ఇవేమీ వద్దు, ఇవన్నీ ఉండాలని అమ్మమ్మగారు అమ్మని ప్రోత్సహించినా నాన్న నువ్వు ఒప్పుకోకు, మీరు కూడా అంది అరుణ రాజారావు వంక చూస్తూ. చిత్తం తమ విధేయుణ్ణి అన్నాడతను నవ్వుతూ. ఆ రాత్రి 10 దాకా రాజారావు అక్కడే కూర్చున్నాడు. అతను రామకృష్ణయ్య గారు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు. అరుణ వింటున్నది. వారి సంభాషణలో రాజకీయాలు, నేటి విద్యార్థి సమస్యలు చాలా దొర్లుతున్నాయి. తండ్రి ఇంత తాపీగా ఎవరితోనూ మాట్లాడడం అరుణ వినలేదు. ఎప్పుడు ట్యూషన్లు, స్కూల్ అని కొట్టుకునే నాన్న ఇవన్నీ ఎప్పుడు చదివి ఉంటారు, ఎలా తెలుసుకొని ఉంటారు అని ఆశ్చర్యం కలిగింది అరుణకి. ఆ రాత్రి రాజారావు భోంచేసి హోటల్కి వెళ్ళబోయే ముందు అరుణ వీధి దాకా వచ్చింది అతన్ని పంపటానికి. ఇంట్లో నుంచి ఎవరూ బయటకి రాలేదు. కావాలనే తామిద్దరికీ ఈ సందర్భం కల్పించారు. గేటు మీద చెయ్యి ఆంచి నిల్చున్న అరుణ భుజం మీద చెయ్యి వేసి, ఆర్ యూ హ్యాపీ డియర్ అడిగాడు రాజారావు. అరుణ కొన్నాళ్ల క్రితం తనే ఈ ప్రశ్న మరో వ్యక్తిని అడిగింది. ఈనాడు రాజారావు తనని అదే ప్రశ్న అడుగుతున్నాడు. కానీ అవతల వ్యక్తి నీ సంగతి ఏమిటి అని అడగలేదు. ఎస్ అన్నాడు. అంతే. మీరు అడిగింది అరుణ. మై హ్యాపీనెస్ ఈజ్ హియర్ అంటూ అరుణ చేతిలో అతను తన వేలితో రాసి చూపించాడు. సన్నగా వెన్నెల తమ గేటు ముందున్న ఎర్ర తంగేడు చెట్ల కొమ్మల మధ్య నుంచి సన్నగా వెన్నెల తామిద్దరిపైన కురుస్తున్నది. అరుణ ఆ వెన్నెల నీడల కలయిక చూస్తున్నది. తన హ్యాపీనెస్లో అతని హ్యాపీనెస్ ఇమిడి ఉందిట. అటువంటి వ్యక్తి కావాలనుకున్నా, అటువంటి చల్లని నీడ కావాలనుకున్నా తన కలలు నిజమవుతున్నాయి. ఈ వెన్నెల్లో ఇలా ఎంతసేపో నిల్చొని కబుర్లు చెప్పుకోవాలనిపిస్తున్నది. అరుణ, నువ్విలా నా వంక చూస్తుంటే నేను ఈ తెల్లవార్లు గేటు పట్టుకునే కూర్చుంటాను. మీ అమ్మగారు మరో 10 నిమిషాలు చూసి మనిద్దరం ఏమైపోయామోనని అనుమానంగా బయటకి తొంగి చూస్తారు నవ్వుతున్నాడు అల్లరిగా. చూడనివ్వండి, మన గురించి అన్ని అపవాదాలు ఇదివరకే పుట్టాయి, మరి కొత్తవి ఏమీ లేవు. నో, అవన్నీ నువ్వు మర్చిపోవాలి. ఈ వెన్నెల, ఈ రాత్రి, ఈ స్వీట్ సంథింగ్స్ ఇవే జ్ఞాపకం పెట్టుకోవాలి అన్నాడతను కొంచెం కరుకుగా. మీకు ముక్కు మీద కోపం ఉంది. కోపం ముక్కు మీద ఉంటే పర్వాలేదు, అది గాలిలో కలిసిపోతుంది, మనసులో ఉండకూడదు. రేపు రేడియోకి రానా? ఎక్కడ, ఎలా కలుసుకుందాం? మీరు అమెరికన్ సెంటర్కి వెళ్ళారా? వెళ్తాను. ఇంటర్వ్యూ మీద మనసు ఉంచను నవ్వుతున్నాడు. మరి దేని మీద మనసుంచుతారో చెప్పనా? అల్లరిగా చెవి పట్టుకున్నాడు. వద్దు, చెవి నొప్పి అంది నవ్వుతూ. రేపు ఎన్నింటికి, ఎలా దర్శనమిస్తారో తమరు సెలవిచ్చారు కాదు. రేపు రాత్రి వెళ్ళిపోతున్నారా? ఎల్లుండి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సర్కారుకి వెళ్ళిపోతాను మళ్ళీ. మీ నాన్నగారే ముహూర్తం పెట్టించి రాస్తానన్నారు. నాకు ఈ లోపలే రావాలని ఉంది. మరి వెంటబడుతున్నాడని మీ అమ్మగారు పిల్లనివ్వనంటుందేమోనని భయం. మా అమ్మంటే భయం దేనికి? నేనంటే భయపడాలి గాని నువ్వంటే ఎంత భయమో చెప్పాలంటే ఈ జీవితకాలం చాలదు. ఈ ఉత్తరం ఫోటో కట్టించి మన డ్రాయింగ్ రూమ్లో నవ్వుతున్నాడు. అది మీరు మర్చిపోతారా? మర్చిపోను. నువ్వు మర్చిపోకు. రేపు ఎన్నింటికి, ఎక్కడ? రేడియోకే రండి. ట్యాక్సీ తీసుకువస్తాను. ఎక్కడికైనా వెళదాం. ట్యాక్సీ వద్దు, వెళ్తూ తీసుకుందాం. కాసేపు బీచ్లో కూర్చుని. 3 గంటల వేళ, మిట్ట మధ్యాహ్నం. ఆ వేళప్పుడు మీరు సముద్రం ఎప్పుడూ చూడలేదు కదూ. నీలపు తివాచి పరిచినట్లు ఒకసారి అనిపిస్తుంది, మరోసారి ముత్యాలు వెదజల్లినట్లు మిలమిలా మెరుస్తూ ఉంటుంది. ఒక్కోసారి పాల సముద్రంలాగా నురగలు కక్కుతూ ఉంటుంది. ఆ సముద్రపు మూడ్స్ చూస్తూ కూర్చోవడం నాకు చాలా సరదా. అది మీకు కూడా చూపించాలని. అరుణ, అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఎంత సన్నటి పొర ఉందో నీకు తెలుసా? ఒక్క గాలిపాటుకి, ఒక్క చిన్న ఊపిరికి ఆ పొర ఇటు తిరుగుతుందో అటు తిరుగుతుందో చెప్పలేం. ఆ రోజు రాజమండ్రి స్టేషన్లో నిన్ను రైలెక్కించాక నాకు ఎక్కడికైనా పారిపోదామనిపించింది, ఎవరినైనా చావకూడదామనిపించింది. పరిగెడుతున్న ఆ రైల్లో నుంచి నిన్ను రెక్క పట్టుకుని కిందకి లాగాలనిపించింది. మరో క్షణంలో ఏ రామకృష్ణ మిషన్లోనన్నా చేరిపోదామనిపించింది. ఇన్ని భావాలు కెరటాలతో ఇంటికెళ్ళి పడుకున్నాను. తెల్లవార్లు కంటికి నిద్ర రాలేదు. అమ్మ అడిగింది, మీ అమ్మగారు రాజమండ్రిలో ఉన్నారు గదూ, ఆ రోజు మనం ఇంటికెళ్ళి ఆవిడని చూసి వస్తే బాగుండేది. మీరు ఎందుకు సజెస్ట్ చేయలేదు?
అందని ఆ చందమామని చూపించి ప్రయోజనం, అందుకే చెప్పలేదు. నా గురించి నా నోటితో ఏమీ చెప్పదలుచుకోలేదు. తమాషా ఏమిటంటే మీరు మీ గురించి ఒక్క మాట చెప్పలేదు అంటే ఇక్కడ ఎవ్వరూ నమ్మలేదు. చాలామందికి నిజాలు రుచించవు. నిజం కంటే అందమైన అబద్ధాలని తేలిగ్గా నమ్ముతారు. మీ పేరు చెప్పినప్పుడు కూడా నాకు తట్టలేదు. ఎందుకంటారు? నా బుర్ర త్వరగా పనిచేయదనుకుంటా. అదేం కాదు. నువ్వు ఆ రోజు ఎంతకీ డిఫెన్సివ్గా ఉన్నావు. వాళ్ళని సమర్థించటంలో, వాళ్ళ గుణగణాలని వర్ణించటంలో నా గురించి ఆలోచించలేదు. ఆ తరువాత రైల్లో కూడా తట్టలేదా? మీకు వాళ్ళకి మధ్య ఏవో తగాదాలున్నాయని, మీకు వాళ్ళ మీద కోపం అనుకున్నాను. అంతేగాని మీకు ఆ ఇంట్లో హక్కుందని అనుకోలేదు. నాకు హక్కు లేదు. అదేమిటి? నేనా ఇంటి హక్కుని, వాళ్ళ ప్రేమని మనస్ఫూర్తిగా వద్దని త్యజించాను. నాకు ఆ నుంగంబాకంలో దేని మీద ఆపేక్ష లేదు. మీ ఫాదర్ మీద కూడా. ఆయన మీద జాలి తప్ప ప్రేమ లేదు. ఐ పిటీ దట్ మ్యాన్, ఈవెన్ దట్ ఓల్డ్ మ్యాన్. కనీసం ఆయనకి ఒక పదవి, ఆ పదవీ కాలంలో కొంత మంచి పని చేశాననే తృప్తి అయినా ఉంది. మా ఫాదర్ వేస్టెడ్ హిజ్ లైఫ్ ఫర్ నథింగ్. అరుణకి ఏం అనాలో తోచలేదు. అరుణ, మనం వాళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుకోవాలి. వాళ్ళంతా జబ్బు మనుషులు, మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు. ఈ మాట ఇదివరకు ఎవరో అనగా విన్నాను. ఎవరంటే ఏం గాని, రేపు రేడియో స్టేషన్కి వస్తాను. నువ్వు సముద్రం వంక చూడు. నీ కళ్ళల్లో మారే రంగులని నేను చూస్తూ కూర్చుంటాను. 3 గంటల వేళ ఇసుకలో కూర్చుంటే వీపు చర్రుమంటుంది. ఎండలో, వర్షంలో, వెన్నెలలో, చీకట్లో అన్నింటిలో ఒక అందముంది. వాటిని చూడగలిగిన నెచ్చలి పక్కనున్నప్పుడు అరుణ, మనిషికి ఇంకేం కావాలి? అటువంటి మనిషిని ప్రకృతి బాధించదు. ప్రకృతిలో అతను ఒకటైపోతాడు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు సముద్రపు ఒడ్డున తేగ తిరుగుతుండేవాడిని. మా ఫ్రెండ్స్ అంతా నన్ను సింగిల్ అని పిలిచేవారు అన్నాడు నెమ్మదిగా అతను. ఇంట్లో లైట్ వెలిగింది. మీ అమ్మగారు రెడ్ సిగ్నల్ ఇచ్చారు. డియర్, హ్యావ్ ఏ స్వీట్ డ్రీమ్స్ అబౌట్ మీ అంటూ చెయ్యి నొక్కి వెన్నెల్లోకి నడిచి వెళ్ళిపోయాడు రాజారావు. అతని పదముల సవ్వడి అరుణ గుండెల్లో ప్రతిధ్వనించింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.